శుక్రవారం కదా! నేను ఇప్పుడు రాయచూరు ప్రయాణంలో ఉంటున్నా. మీకోసమని నేను ఆగా. ఇది చెప్పిన తర్వాత వెంటనే నేను కారెక్కి రాయచూరు వెళ్ళిపోవాలి. దాదాపుగా కొన్ని వందల కిలోమీటర్ల మేర నేను జర్నీ చేయాలి. ఇప్పుడు కుదరదు. కనుక మీ ముందు ఇప్పుడు నేను చెప్తున్నాను మాక్సిమం రేపు సోమవారం నుంచి కాస్త ఫ్రీ అవుతా. మీకోసం నేను చాలా వరకి ఫ్రీ అవుతాను. అప్పట్లాగా ఫ్రీగా మనం ఇంకా చక్కగా మాట్లాడుకుందాం. సిలబస్ కూడా మనం ఎంటర్ అవుతాం. మీలో చాలా మందికి చాలా క్వెషన్స్ వస్తూ ఉన్నాయి. నేను గ్రూప్‌ని ఎంత బిజీగా ఉన్నప్పటికి కూడా గ్రూప్‌లో ఉన్నటువంటి సమాచారాన్ని నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను. మంచి ప్రశ్నలు చాలా మంది వేస్తూ ఉన్నారు. రైట్? సోదరుడు అంజీ ఫ్రమ్ బెంగుళూరు కూడా చాలా మంచి ప్రశ్నలేశారు. అన్నా లేని వాటిని మోసెస్ వీళ్ళకి అర్థం కావటం కోసం క్రియేట్ చేసాడా స్టోరీస్‌ని? లేదంటే అవి నిజంగా అలానే జరిగినియా అని కూడా పాపం చాలా చక్కని ప్రశ్న వేశారు. చాలా చక్కని ప్రశ్న అంజీ. నిజంగా వెరీ, వెరీ గుడ్. మీ బ్రెయిన్ బాగా ఆలోచిస్తుంది. నా మనసులో ఒక థాట్ ఉంది. అది ఇంప్లిమెంట్ చేస్తానా లేదా అనేది ఆహ్, శనివారం మార్నింగ్ గాని, లేదంటే ఈ శుక్రవారం రాత్రికి గాని నేను చెప్తాను. ఓకేనా? మీరు జాయిన్ అవ్వాలి జాయిన్ అవ్వచ్చు చూద్దాం. చూద్దాం. నేను ఇప్పటికే మీకు హామీ ఇవ్వలేనులే గాని, ఒకవేళ నాకు గనక ఫ్రీ టైమ్ వచ్చి కుదిరితే గనక నా బ్రెయిన్‌లో ఉన్నటువంటి ఒక ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? రైట్. ఒక మాట ఇస్తున్నా మీ అందరికి. గ్రూప్‌లో ఎవరెవరైతే జెనెసిస్ మీద సందేహాలు అడుగుతున్నారో, మీ అందరి సందేహాలు నేను తీరుస్తాను. అదే నా తరపున మీకిచ్చే మాట. అందరి సందేహాలు. ఎవ్వరి సందేహాన్ని వదిలిపెట్టను. ప్రతి ఒక్కళ్ళ సందేహాల్ని లైవ్‌లో తీర్చే బాధ్యత నాది. ఓకేనా? నేను మెయిను ఈ క్లాసెస్‌ని ఫోకస్ చేస్తుంది ఎందుకంటే పర్టిక్యులర్‌గా ఒక చాప్టర్ మీద మనం స్టిక్ ఆన్ అయిపోవడం కాదు. అసలు ఆ లక్ష్యం అది కాదు. లక్ష్యం అది కాదు. ఇప్పుడు అసలు జీవవృక్ష ఫలం అంటే ఏంటి? పాము రావటం ఏంటి? తినటం ఏంటి? ఇక్కడ కాసేపు గంట సేపు ఆగాలి, ఈ విషయాన్ని తేలగొట్టాలనేది కూడా క్లాస్ ఇంటెన్షన్ అది కూడా కాదు. క్లాస్ ఇంటెన్షన్ ఏంటంటే నెరేషన్ ఏంటి? నెరేషన్. తర్వాత నెరేషన్. ఒరిజినల్ ఆథర్ యొక్క ఇంటెన్షన్ ఏంటి? ఒరిజినల్ ఆడియన్స్‌కి అది ఎలా రీచ్ అయింది? ఇది తోరా క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇది ఫస్ట్ లేయర్. ఎవరు చెప్పని లేయర్. మీరు ఇప్పటిదాకా నాకు తెలిసి మీరు ఎన్నో బైబిల్ జ్ఞాన తరగతికి అటెండ్ అయ్యి ఉంటారు. ఎన్నో సెమినార్‌లకు అటెండ్ అయ్యి ఉంటారు. ఎన్నో లేఖనాల పరిశోధనలు గాని, ఎన్నో యూట్యూబ్‌లో గాని మీరు తరచుగా చూస్తూనే ఉంటారు. అంటే నేను అనుకుంటున్నది ఏంటంటే, నేను చెప్పిన ఫస్ట్ లేయర్ మీరు ఇప్పటిదాకా వినుండకపోవచ్చు అంటే కొన్ని కొన్ని ఇంటి నుండొచ్చింది గాక. మాక్సిమం 75% నేను చెప్పిన ఫస్ట్ లేయర్ మీరు గతంలో వినుండరు. అది మీ ఫీడ్‌బ్యాక్‌లో మీరే నాకు తెలియజేయడం కూడా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. సో, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్స్ అంటారా? ఇవి మనం వింటూనే ఉంటాం. యూట్యూబ్‌లో చెప్పేదన్నీ కూడా సెకండ్ లేయర్స్. యూట్యూబ్‌లో మీ కళ్ళ ముందు చెప్పే ప్రతి ఒక్క స్పీకర్ సెకండ్ లేయర్ చెప్తుంటాడు. అది సెకండ్ లేయర్ తనకే తెలీదు. ఇక్కడ విషయం ఏంటంటే వాక్యంలో ఇన్ని లేయర్స్ ఉన్నాయని చాలా మందికి తెలీదు. తెలియకుండానే సెకండ్ లేయర్ ఉన్న ఒకే ఒక లేయర్ అనుకుని చెప్పేస్తూ ఉంటారు. మీరు వాటికి అదే మెయిన్ లేయర్ ఏమో అనుకుంటారు. కాదు. యూట్యూబ్‌లో దొరకదు. మొదటి పొర మీకు గూగుల్‌లో దొరకదు. మొదటి పొర మీకు ఏఐ వాడు ఇవ్వడు. మొదటి పొర మీకు ఎవడు ఇవ్వడు. మొదటి పొర రీసెర్చ్ చేసి ఫస్ట్ లేయర్. కాబట్టి ఫస్ట్ లేయర్ అనేది ఇంపార్టెంట్. ఇది నేర్చుకొని గనక మీరుంటే మిమ్మల్ని ఎవడు మీ విశ్వాస జీవితం నుంచి బయటకి కదపలేడు. నేను చెప్తున్నాను గదా! మీరు ఫస్ట్ లేయర్‌ని గనక జాగ్రత్తగా తీసుకుంటే మీ విశ్వాస పునాదులు ఎక్కడికి పోవు. ఎందుకంటే ఫస్ట్ లేయర్ అనేది ఒరిజినల్ సోర్స్ అది. ఒరిజినల్ సారం. దేవుని మనసులోని ఒరిజినల్ సారం ఇప్పుడు మీకు చెప్తున్నది. ఆ ఒరిజినల్ ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో అది మీరు గట్టిగా పట్టుకుంటే ఎలాంటి అవిశ్వాస తుఫానులు మీ మీదకొచ్చినా, అది ఇస్లాం అటాక్ మీ మీద చేసినా, హిందూయిజం నుంచి సైద్ధాంతిక దాడులు మీ పైన జరిగినా, లేదంటే నాస్తికుల నుంచి జరిగినా సరే మీరు దానికి ఆన్సర్ చేయగలరు. ఫస్ట్ లేయర్ తెలిసినోడు మాత్రమే ఆన్సర్ చేయగలడు. సెకండ్ లేయర్ కూడా ఆన్సర్ చేయలేడు. అడిగి చెప్పుకుంటూ పోతాడు అంతే. అందుకని ఫస్ట్ లేయర్ చాలా ఇంపార్టెంట్. బైబిల్ చెప్పింది. ఓకేనా? వాటర్ లేయర్. ఇకపోతే ఓకేనా? రైట్. ఇంకోటేంటంటే మోసెస్ డీమిథాలజైజింగ్ మీద వెళ్తున్నాడాయన. డీమిథాలజైజింగ్ అంటే ఏంటి? వాళ్ళ పురాణాలను ఎన్‌కౌంటర్ చేస్తూ, పురాణ భాషను ఉపయోగించుకొని సత్యాన్ని చెప్పడం. పురాణ భాషను ఉపయోగించుకొని సత్యాన్ని చెప్పడం. అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే కాన్సెప్ట్‌లో వెళ్తుంటాడు మోసెస్. వాళ్ళకి బాగా అర్థమైన భాష,
వాళ్ళు 100 సంవత్సరాలుగా విన్న పదాలు, వాళ్ళ బ్రెయిన్‌లో అప్పటిదాకా ఉన్న కథనాలు, వారి చెవి ఇప్పటిదాకా విన్న పదాలు, వారి చుట్టూ ఇప్పటిదాకా తిరిగిన కథలు, వాటిల్నే ఉపయోగించుకొని, వాటినే సాధనంగా ఉపయోగించుకొని, వాళ్ళకే చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అర్థమైందా? వాళ్ళ పురాణాలనే సాధనంగా ఉపయోగించుకొని, వాళ్ళ పురాణాలకే చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ వొకాబులరీస్‌ని తీసుకొని, వాళ్ళ మీద దండయాత్ర చేసే ప్రయత్నం చేస్తారు. అంటే శత్రువు యొక్క ఖడ్గంతో శత్రువు తనని తెగ నరుగుతున్నట్టు డేవిడ్ టైప్. డేవిడ్ ఉన్నాడు. డేవిడ్ ఎవడి ఆయుధంతో ఎవడి పీకను కోసాడు? గొల్లియతు ఆయుధంతో గొల్లియతు పీకను కోసాడు డేవిడ్. సేమ్ మోసెస్ అదే చేస్తాడు. వాళ్ళ ఆయుధంతో వాళ్ళ పీకనే కోస్తున్నాడు. వాళ్ళనే తుదమట్టిస్తున్నాడు. వాళ్ళనే అంతరించేటట్టు చేస్తాడు. దానిలో సక్సెస్ అయ్యాడు కూడా. ఎంత సక్సెస్ అయ్యాడంటే, ఇప్పుడు మీలో చాలా మందికి నేను చెప్పేదాకా గిల్గామేష్ స్టోరీ తెలీదు. మీలో చాలా మందికి అదే అర్థహాసిస్ తెలీదు. మీలో చాలా మందికి ఎన్‌కేఎల్‌ఏం తెలీదు. మీలో చాలా మందికి ద బుక్ ఆఫ్ డెత్ తెలీదు. ఒసైరస్ గురించి తెలీదు. అటుమ్ గురించి తెలీదు. కదా! కానీ ఈయన ఉపయోగించిన నల్ల పదాలే. కదా! నేను మీకు చూపించా కూడా ఇప్పుడు. నేను మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి ఏమీ లేదండి. ఇక్కడ మసిపూసి మారేడుకాయ చేయడానికి ఏమీ లేదు. మీ దగ్గర ఫోన్ ఉంది. నా దగ్గర ఫోన్ ఉంది. మీ ఫోన్‌లో కొడితే మీకు ఏ డేటా వచ్చిద్దో, నా ఫోన్‌లో కొడితే నాకు అదే డేటా రావాలి. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎస్కేప్ అవ్వడానికి వీల్లేదు. ఒకవేళ నేను అబద్ధం ఆడితే. ఇంకోటి గిల్గామేష్ ఎప్పటిది అనే ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. జెనసిస్ ఎప్పటిదనేది ఇంటర్నల్ ఆధారాలు ఉన్నాయి, ఎక్స్టర్నల్ ఆధారాలు. సో మన ముందు క్లియర్ కట్‌గా ఉంది పిక్చర్. పిక్చర్ అంతా క్లియర్ కట్‌గా ఉంది. మనం డాట్స్‌ని కనెక్ట్ చేస్తే వ్యవహారం అర్థమైంది. ఓకేనా? ఈ డీమిథాలజైజింగ్ చేసే ప్రక్రియలో మోసెస్ వాళ్ళ వొకాబులరీని ఉపయోగించుకున్నాడు కానీ లేని కథలు సృష్టించడు. ఇంకోటి చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ అంజి ఒక మాట అన్నాడు. లైన్‌లో అంజి రైజ్ చేసిన పాయింట్ ఏంటంటే, అన్నం చాలా బాగుంది. ఇప్పుడు వీళ్ళకి కనెక్ట్ అవ్వాలని చెప్పేసి అవన్నీ చెప్తున్నాడు అంటే అసలు నిజంగా ఒరిజినల్‌గా జరిగినాయా? లేదంటే వీళ్ళకి కనెక్ట్ అవ్వాలని చెప్పాడు అని కాదు. ఇక మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అవన్నీ ఒరిజినల్‌గా జరిగింది. ముఖ్యంగా నేను మాట్లాడుతుంది సృష్టి క్రమం తర్వాత నుంచి. యాడమ్ దగ్గర నుంచి గాని, సెర్పెంట్ గాని, 4th చాప్టర్‌లో ఉన్నటువంటి హేబెల్ గొర్రెల కాపరిగా ఉండటం, కయీను వ్యవసాయదారుడు అవటం, వాళ్ళిద్దరూ కూడా ఆ ఎవరి లీనేజ్ వాళ్ళు కంటిన్యూ అవ్వటం, ఇవన్నీ లేనియేమీ సృష్టించట్లా. ఉన్న వాటిని జరిగిన స్టోరీనే, జరుగుతున్న వాటిని కరెక్ట్‌గా గురిపెట్టి కొడతానికి వొకాబులరీస్‌ని ఉపయోగిస్తున్నాడు. కానీ జరిగిందే. అర్థమైందా? అదంతా నిజంగా జరిగిందే. కానీ ఆ జరిగిన దాన్ని ఫార్మ్ చేయటం మాత్రం వొకాబులరీస్‌ని సెలెక్టివ్‌గా తీసుకున్నాడు. హేబెల్ నిజంగానే చనిపోయాడు. కయీన్ నిజంగానే చంపేశాడు. ఇది నిజం. కానీ హేబెలు గొర్రెల కాపరి అని చెప్పాల్సిన అవసరం లేదు. చంపేశాడంటే అయిపోదు. ఎగ్జాంపుల్ హేబెలు, కయీను. హేబెలు అనేవాడు చిన్న కొడుకు. కయీన్ అనేవాడు పెద్ద కొడుకు. పెద్ద కొడుకు చిన్న కొడుకుని చంపేశాడని కూడా రాయొచ్చు మోసెస్ అనుకుంటే గనక. ఇది నిజంగా జరిగింది. కానీ అక్కడ పర్టిక్యులర్‌గా హేబెలు గొర్రెల కాపరి అని, కయీను వ్యవసాయదారుడు అని అది కూడా ఇంక్లూడ్ చేయటానికి అది కూడా నిజమే. కానీ వాటిని వదిలేయకుండా వాటిని కూడా పట్టుకొని మరీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి గల రీజన్ ఏంటంటే, ఇది కనెక్ట్ అవ్వాలి ఇజ్రాయెలైట్స్‌కి. ఇది ఇజ్రాయెలైట్స్‌కి కనెక్ట్ అవ్వాలి. అలా. అంటే ఎన్నో జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హేబెల్ పుట్టాడు కదా! అతను ఎలా మాట్లాడాడు? ఎలా పెరిగాడు? ఎలా పెద్దోడయ్యాడు? ఇది చాలా జరిగుండొచ్చు. కయీను మొట్టమొదట పుట్టాడు. వాళ్ళ అమ్మతో ఎలా ఆడుకునేవాడు? వాళ్ళ అమ్మ నాన్నతో ఎలా పెంచుకుండేవాళ్ళు? వాళ్ళ అమ్మ నాన్నతో ఎలాగ సరదాగా ఉండేవాడు? ఎలా పెరిగాడు? ఆ తోటల్లో కూడా ఒంటరిగా ఎక్కడెక్కడ తిరిగి ఏ దాగుడు మూతలు ఆటలాడాడు? ఏమేమి తినేవాడు? ఎలా అల్లరి చేసేవాడు? అవ్వమ్మ ఎలా కొట్టేది కయీన్ని? అవ్వమ్మ ఎలా స్నానం చేసేది కయీనికి? కయీనికి, హేబెల్‌కి మధ్య ఎలాంటి ఇంటరాక్షన్స్ ఉండేవి? వాళ్ళిద్దరు చిన్నప్పుడు ఒకే పళ్ళెంలోనే తినేవాళ్ళా? ఒకే బెడ్ మీద పడుకునేవాళ్ళా? వాళ్ళ నాన్న కోప్పడేవాడా? ఆదాం గారు ఎప్పుడైనా కయీన్ని కొట్టేవాడా? హేబెల్‌ని ఎప్పుడైనా ముద్దులు పెట్టుకునేవాడా? ఇలా వాళ్ళ జీవితంలో చాలా జరిగుండొచ్చు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వాళ్ళ జీవితంలో చాలా జరిగుండొచ్చు. అవన్నీ తీసుకోవట్లేదు ఇక్కడ మోసెస్. ఇదొద్దు. తీసేయి. అది ఆ పాయింట్ ఇది తీసేయి. హేబెల్ ఏం చేసాడు? గొర్రెలు ఆ పాయింట్ కావాలి నాకిట్లా అని చెప్పి హేబెల్ గొర్రెలు కావాలి. కయీన్ ఇదొద్దు. కరెక్ట్. వ్యవసాయదారుడు ఆ పాయింట్ కావాలి నాకు. అంటే సెలెక్టెడ్ పాయింట్స్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఎందుకు సెలెక్టెడ్ పాయింట్స్‌నే సెలెక్ట్ చేసుకుంటున్నాడు అనంటే, ఇజ్రాయెలైట్స్ కనెక్ట్ అవ్వడం. అది స్టోరీ జరిగింది నిజం.
జరిగింది నిజం. కాకపోతే ఆ వర్డ్ ఫ్రేమింగ్ గాని, వొకాబులరీస్ గాని, సెలెక్టెడ్‌గా పలానా పర్టిక్యులర్ పాయింట్స్‌ని ఆయన తీసుకోవటం గాని, అంటే ఇదంతా మోసెస్ కూడానే కాదు. దీని వెనక హోలీ స్పిరిట్ ఇన్‌స్పిరేషన్. ఎందుకంటే మోసెస్‌కి తెలీదు కదా ఇవన్నీ. ఈ మోసెస్‌ని భౌతిక కారకుడిగా మాత్రమే చెప్తున్నాను. మోసెస్ ప్లేస్‌లో మీరు హోలీ స్పిరిట్‌ని పెట్టుకోండి అవసరమైతే ఇబ్బందేం లేదు. ఆయన ఒరిజినల్ సోర్స్ కాదు మనకిచ్చింది. అసలు మోసెస్ అప్పుడు లేడు కాబట్టి. హోలీ స్పిరిట్ అనుకుంటారు, మోసెస్ అనుకుంటారు ఏదైనా అనుకోండి. అనుకోని పర్టిక్యులర్ పాయింట్స్‌ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటంటే, అవన్నీ నిజంగా ఎన్నో జరిగింది. నిజంగా 100 జరుగుండొచ్చు. నిజంగా 100 జరుగుండొచ్చు. ఆ 100లో పర్టిక్యులర్‌గా ఆ 3, 4 పాయింట్స్‌ని పిక్ చేసుకొని డ్రాగ్ చేయడానికి గల కారణం ఏంటంటే, వీళ్ళకి కనెక్ట్ అవ్వకపోవటం కోసం అనేది నా ఇంటెన్షన్. అర్థమవుతుందా? అలాగే. కాబట్టి ఫస్ట్ చాప్టర్ గురించి తర్వాత డిస్కషన్ చేస్తా. ఫస్ట్ చాప్టర్ గురించి తర్వాత డిస్కషన్ చేస్తా. ఓకేనా? అర్థమవుతుందా మీకు? మీరు వాట్సాప్‌లో పెడుతున్నారు. నేను చాలా వాటిని గమనిస్తున్నా. రైట్? నిన్న మనం ఎక్కడి దాకా వచ్చాం? చూద్దాం. నాకు తెలిసి 9 దాకా వచ్చినట్టున్నాను కదా! నోవా మత్తుడై పడిపోయాడు యాడమ్. చెప్పాను కదా! మీకు అన్ని చాప్టర్స్ ఇలా చెప్పడం కాదు అసలు ఇంటెన్షన్ కూడా అది కాదు. మీకు టాస్క్‌లు ఇస్తా. ఓ లెక్కల మాస్టర్ ఉంటాడండి. కొన్ని లెక్కలు చేస్తాడు. అన్ని లెక్కలు చేయడు కదా! కొన్ని లెక్కలు చేసి ఇంపార్టెంట్‌గా కొన్ని లెక్కలు చేసి మిగతా ఏం చేస్తాడు? "రేయ్ హోంవర్క్ రేపు ఇది మీరు చేసుకురండ్రా" అని చెప్పి హోంవర్క్ ఇస్తాడు. ఈయన కేవలం 13 అధ్యాయాలను తీసుకొని వాటి డాట్స్‌ని ఎలా కనెక్ట్ చేయాలి? ఒరిజినల్ లేయర్‌ని ఎలా బయటికి లాగాలి? ఒరిజినల్ ఇంటెన్షన్ మనం ఎలా బయటికి తీసుకురావాలని మాత్రమే చెప్తున్నా మీకు ఇంటికి నేను. ఓకేనా? మిగతావన్నీ మీరు చేయాలి. విద్యార్థులు హోంవర్క్ చేయాలి. 50 అధ్యాయాలు జెనసిస్‌లో మొత్తం 50 చాప్టర్స్ ఉన్నాయి. 50 నేను చెప్పడం కుదరదు. అసలు అది గురువు లక్షణం కూడా కాదు అలా చెప్పడం ముఖ్యంగా. ఇక నా దగ్గర జరిగే ఆఫ్‌లైన్ థియాలజీ క్లాసెస్ అంటారా, అక్కడ నేను చెప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళు వేరు, వాళ్ళ కథ వేరు. మీరు కేవలం నేను ఒక ఫార్ములా ఇస్తా. ఈ లెక్కలు ఇలా సాల్వ్ చేయాలి. ఈ లెక్కలకి A+B² ఉపయోగించాలి. ఈ లెక్కలకి ఈ ఫార్ములా నేను జస్ట్ ఫార్ములా చెప్తా. నేను ఓన్‌గా ఒక 12 లెక్కలు సాల్వ్ చేసి మీ ముందు చూపిస్తా. ఆ తర్వాత మీరు చేయాలి. నన్ను నోటిఫికేషన్ వచ్చింది. విజయ్ జెనసిస్ 10థ్ చాప్టర్‌కి వచ్చాం మనందరం కూడా. ఎక్కడికొచ్చాం? జెనసిస్ 10థ్ చాప్టర్. అది కన్నా 10వ అధ్యాయం. నేను 9 అయిపోయింది నిన్న. నిన్న 9 అయిపోయింది. 9 అయిపోయిన తర్వాత 10కి వచ్చాం. 10 ఈరోజు మనం 10, 11, 12 అవకాశం ఉంటే 13. ఇంతవరకు ముఖ్యంగా ఇబ్రాహాం ఇంట్రడక్షన్ మీకు చెప్పిన తర్వాత ఒక టైపాలజీ చెప్తా. ఇబ్రాహాం ఇంట్రడక్షన్ అండ్ ఒక టైపాలజీ చెప్తా. ఆ టైపాలజీ చెప్పి నేను 13వ అధ్యాయంతో క్లోజ్ చేస్తా. 13వ అధ్యాయంతో క్లోజ్ చేసి నెక్స్ట్ ఏం చేస్తానంటే మీకు టాస్క్ ఇస్తా. తర్వాత ముఖ్యమైనటువంటి సందర్భాలను టచ్ చేస్తా. ఓకేనా? రైట్. జెనసిస్ 10వ అధ్యాయంలో మనకి సడన్‌గా నోవా కుమారుల యొక్క వంశావళి, వంశవృక్షం ఎలా వ్యాపించారు? ఎవరెవరు ఎక్కడెక్కడ వ్యాపించారు? ఎవరెవరి కుమారులు ఎవరెవరని లిస్ట్ ఇచ్చారు. ఇది నోవహు కుమారుడగు షేము, హాము, యాపెతు వంశావళి. బైబిల్‌లో ముందు పేరు పెట్టాయన పెద్దాయనని, వెనక పేరు పెట్టాయన చిన్నాయనని మీరు ఎప్పుడు అనుకోమాకండి. అర్థమైందా? అబ్రహాము కూడా చెప్తాడు. అబ్రహాము, నాహోరు, హారాను ముందు పేరు పెట్టినంత మాత్రాన ముందు పేరు ఎప్పుడైనా బైబిల్‌లో ఎందుకు పెడతారంటే మెస్సియానిక్ జీనియాలజీకి ఎవరైతే మూలపుత్రుడు అవుతాడో అతను ముందు పెడతారు. ఆ కోణంలో ముందు పెడతారు. అర్థమైందా? యాకోబు ఏశావులు అంటాం మనం. యాకోబు ఏశావులు అంటాం. ఎందుకు? మెస్సియానిక్ జీనియాలజీ కాబట్టి. అలా బైబిల్‌లో ఒక వ్యక్తిని ముందు ఎందుకు పెడతాడు అంటే ఒరిజినల్ లేయర్‌గా అయితే డేవిడ్ జీనియాలజీ లింక్ అయ్యి ఉంటుంది. అసలైందైతే మెస్సియానిక్ జీనియాలజీ లింక్ అయ్యి ఉంటుంది. అంటే మెస్సియానిక్ జీనియాలజీలో ఎవరి గర్భం అయితే ఉంటుందో అంతకుముందు డేవిడ్ జీనియాలజీలో ఎవరి గర్భం అయితే ఉంటుందో వీళ్ళిద్దరిని బేస్ చేసుకొని వీళ్ళు ఎవరి గర్భాల నుంచి వచ్చారో ఆ వ్యక్తిని ముందు పెడతారు. అంటే రచయిత యొక్క ఉద్దేశాలు ఉంటాయి మనకు.
సో షేమ్ ముందు పుట్టాడు కదా, షేమ్ ముందు అనుకోమాకండి. ఓకేనా? యాపైతే ముందు పుట్టి ఉండొచ్చు. మీకు దాని లెక్కల తర్వాత చెప్తా. మీకు వంశావళి అనే ఒక ప్రోగ్రామ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంపార్టెంటే. అక్కడ మీకు నేను కొన్ని కదిలీయకుండా వెళ్ళిపోతున్నా. మీరేం కంగారు పడకండి. నేను నెరేషన్ సెట్ చేస్తున్నా ఫస్ట్. నెరేషన్ సెట్ చేస్తా. మీకు నెరేషన్ ఎలా సెట్ చేసి అర్థమైతే అలా సెట్ చేసుకుంటూ వెళ్తున్నాండి నెరేషన్. కొన్ని ఇంపార్టెంట్‌వి కొన్ని అయి పట్టుకోకూడదు, కొన్ని మనం వదిలేయాలి. ఇప్పుడు మంచి చెడులు తెలివినిచ్చి వృక్షఫలం తినంగానే వీళ్ళకి మంచి చెడులు రావటం అంటే ఏంటి? మనలోని ఒకడి వంటి ఆయన అంటాడు దేవుడు. మనలో ఒకని వంటి వాడు ఆయన అంటాడు. ఒకని వంటి వాడు ఆయన అంటే సర్కాస్టిక్ లాంగ్వేజా, జనరల్ లాంగ్వేజా అనేది అక్కడ మనం పట్టుకుంటే నెరేషన్ మిస్ అయ్యిద్ది. అందుకనే నెరేషన్‌ని ఇబ్బంది పెట్టేవి నేను పట్టుకోవట్లేదు. వాటిని సెపరేట్‌గా మనం డ్రాగ్ చేసి బయటికి లాగుతాం. తర్వాత ఎప్పుడైనా ధ్యానిద్దాం. నరేషన్ ఇబ్బంది పడదు. నరేషన్ అంటే ఏంటి? ఒక ఫ్లోటింగ్‌లో చాప్టర్ పోతుంది. ఏంటి ఆ ఫ్లోటింగ్? డీమైథాలసైజింగ్ అనే ఒక చాప్టర్‌లో ఫ్లోటింగ్ అలా వెళ్ళిపోతుంది. ఆ ఫ్లోటింగ్‌ని ఆటంకపరిచే కొన్ని కాంట్రడిక్షన్స్ మధ్యలో ఉంటాయి. వాటిని పట్టుకున్నామంటే ఫ్లోటింగ్ దెబ్బతిని. సో వాటిని డ్రాగ్ చేసి బయటికి లాగుదాం. చూద్దాం వాటిని. ఓకేనా? కాబట్టి కంగారు పడకండి, మీరెవరు కంగారు పడకండి. నేను మీకిచ్చే మాట ఏంటంటే, ఒకవేళ 30 క్లాసెస్ అయిపోయినా సరే, ఒకవేళ 30 క్లాస్ ఇది పూర్తిగా చెప్పట్లేదు కానీ ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. ఒకవేళ 30 క్లాసెస్ అయిపోయినా సరే, కొన్ని అసలు సిసలైన కాంట్రాడిక్షన్స్ గనక మిగిలి ఉంటే, మనం తర్వాత కాలంలో వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ గ్యాదర్ అవుదాం. అర్థమవుతుందా? వీక్లీ వన్స్ కానీ, మంత్లీ వన్స్ కానీ గ్యాదర్ అయ్యి, జెన్సిస్‌లో ఎక్కడెక్కడైతే ఇలాంటి మనిషికి పిచ్చెక్కించే ఉన్నాయో ప్రశ్నలు, ఎంత చదివినా అర్థం గాని, ఇంకా ఏదో సందేహం అలా మిగిలిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, వాటిని మనం తర్వాత జానిది అవసరం అనుకుంటే గనక, ఈ సిరీస్‌లో అవ్వకూడదని ట్రై చేస్తాను నేను. రోజు పెడదాం. ఒకరోజు ముహూర్తం పెడదాం వీటన్నిటికి. నేను బేసిక్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తా పోతా ఉంటాను. ఓకేనా? సో, నరేషన్ నేను ఫార్మ్ చేస్తున్నా. బిల్డింగ్ కట్టేటప్పుడు పిల్లర్లు కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకుంటారు కదా! నేను అలా చూస్తున్నాను అంతే. జెనసిస్ 10th చాప్టర్‌లో ఎందుకు వంశావళి గురించి ఇంత సడెన్‌గా ఇచ్చాడు? 9వ అధ్యాయంలో నోవా మత్తుడవుతాడు. నోవా ఏమవుతాడు? మత్తుడవుతాడు. నోవా మత్తుడైపోయిన తర్వాత హాము చేసిన మిస్టేక్ నగద్ చేస్తాడు కదా! నగద్. నగద్ అంటే ఏమని చెప్పాను నేను నీకు? నగద్ అంటే మిగతా అన్నదమ్ములను కూడా ప్రేరేపించడం తిరుగుబాటు. తెలుగులో సింపుల్‌గా తెలిపని ఉంటది. హీబ్రూలో నగద్ అనే కాంక్రీట్ వాడికి అర్థం ఏంటంటే, తన తోటి సహోదరులను కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడం. ఆ పాపంలో పాలిభాగస్తులుగా చేయడం. వాడొక తేడా క్యాండిడేట్. వాడు మంచోడు కాదు. యాడమ్ అనే వ్యక్తి వస్త్రహీనుడుగా ఉన్నప్పుడు దేవుడు జాలిపడి బట్ట కప్పాడు. సెకండ్ యాడమ్ అయినటువంటి నోవా వస్త్రహీనుడుగా ఉన్నప్పుడు, నువ్వు ఆయన పోలిక చొప్పున పుట్టినప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి? వస్త్రం కప్పాలి. కానీ నువ్వు శాటన్ లాగా వస్త్రాలు తీసి ఏర్పాటు చేశాడు. సో వీడు శాటనిక్ అన్నమాట. వీడు శాటనిక్ సాతాను సంబంధమైనటువంటి కుమారుడు. సన్ ఆఫ్ శాటన్. సో ఇప్పుడు మీరు ఎక్కడికైతే కణానికి వెళ్తున్నారో, ఇప్పుడు ఇజ్రాయేలైట్స్‌కి ఒక అనుమానం రావచ్చు. ఏంటి? మేము వెళ్తున్న కణాలలో అమాయకులేమో. ఇప్పుడు ఎళ్లి వీళ్ళతో ఫైట్ చేసి ఎంతమందిని చంపాలో ఏంటో, మాలో ఎంతమంది చచ్చిపోతారో ఏంటో కొన్ని డౌట్స్ ఉంటాయి ఇజ్రాయేలైట్స్. వాడికి ఏం చెప్తున్నాడంటే మోసెస్‌కు, నాయనా ఇది నేనేదో మిమ్మల్ని ప్రేరేపించి తేవట్లా మోసెస్‌గా. మోసెస్ అనేవాడేమో రాజు అవ్వాలనుకున్నాడేమో. ఆ ఫరో కుమార్తె దగ్గర ఛాన్స్ ఏదో మిస్ అయినట్టుంది. అక్కడ రాజు అవ్వలేక మా దగ్గరికొచ్చి మమ్మల్ని రాజ్యం చేసి మమ్మల్ని రాజు అవ్వాలనుకుంటున్నాడేమో. నాకు ఆ దురుద్దేశం ఏం లేదు. ఈ ప్రవచనం ఇప్పటిది కాదు. ఎప్పుడో మన తండ్రి అయినటువంటి మన తాత ముత్తాతల 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 ముత్తాత అయినటువంటి నోవా ఎందుకు ఈ ముత్తాతలు కలిపారంటే మధ్యలో చాలా గ్యాప్ ఉంది. మీరు అనుకున్న తప్పేం లేదు. కొంతమంది జీనియాలజీస్ గురించి తెలియక నోవా గ్యాప్ 200 ఏళ్ళ గ్యాప్, 100 ఏళ్ళ గ్యాప్, ఆయన బతుకున్నప్పుడు ఇతను కూడా ఉండొచ్చు అని కథలు చెప్తుంటారు. ఎన్ని తప్పు. చాలా గ్యాప్ ఉంది. చాలా గ్యాప్ అని అనుకుంటారేమో. ఈ కణానీయుల్ని మీరు దాసులుగా చేసుకోవాలనేది నా ఇంటెన్షన్ కాదు. నోవానే చెప్పాడు దాన్ని. బతకడానికి కారణం ఏ సెకండ్ యాడము. ఆ సెకండ్ యాడమే దీని గురించి చెప్పాడు. అంటే బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. అలా చెప్పి ఇది ఎందుకు చెప్తున్నా మీకు 10వ అధ్యాయం ఎందుకు చెప్తున్నాడో చెప్తున్నా. ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు కదా! ఇక్కడ కణాను చెప్పించి ఎందుకు కణాను గురించి స్పెషల్‌గా ఎత్తాడు? మీకు చాలా మంది డౌట్ అవుతది. తప్పు చేసి నగదు చేసింది హాము.
రా చేసింది హాము. ఎందుకు కణాన్ని స్పెషల్ గా ఇక్కడ తీసుకొచ్చాడు అంటే ఇందాక నేను చెప్పిందే. ఇదంతా కూడా సీనాయి పర్వతం ముందు ఉన్నటువంటి ఇస్రాయేల్కి ఫస్ట్ లేరు అనడానికి నేను చెప్తున్నటువంటి వ్యాఖ్యానం సరైనది, నేను వెళ్తున్న కోణం కరెక్టే అని చెప్పడానికి ఒక బలం అన్నమాట ఇది. ఎందుకు ఇంతమంది ఇప్పుడు కణాను అనేవాడు ఒక కొడుకు కాదు, చాలా మంది కొడుకులు ఉన్నారు. ఎంతమంది కొడుకులు ఉన్నారు ఇతనికి? ఇక్కడే ఉంటారు చూడండి, ఆ కింద హాము వంశావళి దగ్గర ఇదిగోండి, హాము వంశావళి ఉంది కదా, హాము వంశావళి ఇదిగోండి. హాము కుమారుడు పూషు, ఇస్రాయేము, పూతు, కనాను అంటే 4వ వాడు ఇది. వానికి కనాను 4వ వాడు. మొట్టమొదటి ఇథియోపియా వాడు ఉన్నాడు పూషు, తర్వాత మిస్రాయిం వాడు ఉన్నాడు, తర్వాత పూత్ అనేవాడు ఉన్నాడు. వీళ్ళందరినీ ఎగరగొట్టేసేసి ఎందుకు మనోడిని పట్టుకొచ్చాడు అని అంటే, ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేయాల్సిన ఆలమేనే కదా, అదవుతుందా? ఇజ్రాయిలైట్స్ ఫైట్ ఎవరు ఏం చేయాలి? పూషు మీద ఇథియోపియా వల్ల కాదు, అందుకని లేపడేసి. మిస్రాయిం అంటే ఈజిప్ట్ వాళ్ళ మీద, అది వీళ్ళు బయలుదేరుతుంది ఈజిప్ట్ నుంచి కాబట్టి కాదు. పూతోళ్ళ కాదు, వీళ్ళు కాదు. కాబట్టి టెలిస్కోపింగ్ అనేది ఒకటి ఉంటుందండి బిబ్లికల్ హెర్మెన్యూట్స్ లో, టెలిస్కోపింగ్ అంటారు. ఓకేనా? ఏంటి సార్ టెలిస్కోపింగ్ అంటే? ఏంటి సార్ అంటే, మన దగ్గర కెమెరా ఉంది, కెమెరాని ఎలా పెడతాం? మనకి ఏది కావాలో దాన్ని జూమ్ చేస్తాం, చూసారా? ఫోటోగ్రాఫర్ ఉంటాడు, అడవిలోకి వెళ్తాడు, కెమెరా పెడతాడు, కెమెరా పెట్టేసి ఇలా షూట్ చేస్తుంటాడు. మనకి ఏదైతే కావాలో దాన్ని జూమ్ చేస్తాడు. అలా జూమ్ చేసి ఒక పక్షి కావాలనుకోండి, ఆ పక్షి దాకా జూమ్ చేసి పక్కన కొడతాడు. ఎందుకు? ఆయన కావాల్సింది అది. ఆయన పక్షిని రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాడు, ఆయన పక్షి బొమ్మనే క్యాప్చర్ చేద్దాం అనుకున్నాడు ఆయన. సో అన్ని ఉండగా నిదానంగా జూమ్ చేసి పక్షి దగ్గర తీసుకెళ్తాడు. ఇప్పుడు ఇక్కడ టార్గెట్ ఏంటి? వీళ్ళు కణానికి వెళ్ళాలనేది టార్గెట్, కణాన్ని చంపాలనేది టార్గెట్. ఈ కణాన్ని ఎంత భ్రష్టుడో తెలియాలంటే, నువ్వు పూతు మీద టెలిస్కోపింగ్ చేయకూడదు, మిజ్రాయిం మీద టెలిస్కోపింగ్ చేయకూడదు, మొదటోడే పూసు మీద టెలిస్కోపింగ్ చేయకూడదు. ఇంకా అందరి కణాన్ మీద జూమ్ చేస్తాడు, మ్యాటర్ మోసే జూమ్ చేశాడు. పూసి వచ్చాడు, తీసి మిశ్రాయిం తీసేసి, తర్వాత తీసి ఈడు కావాలి మన కణం. ఎందుకు ఈడు కావాలి? ఇప్పుడు ఈడి మీద వీళ్ళు యుద్ధానికి వెళ్తాడు. ఒరిజినల్ లేయర్ ఈడు కాదు, ఒరిజినల్ లేయర్ లో ఇప్పుడు ఫైట్ చేయాల్సింది ఈడుతో. కాబట్టి టెలిస్కోపింగ్ మెథడ్ ఉపయోగించాడు అక్కడ మోసేసి. ఆ టెలిస్కోపింగ్ లో కణాన్ని ఫోకస్ చేశాడు, కణాన్ని తీసుకొచ్చి. ఇక్కడ కారణం కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు మీరు కణానీల మీద యుద్ధం చేయబోతున్నప్పుడు అది మంచోళ్ళేమో, పుణ్యపునీతులేమో, మేమే అనవసరంగా ఈ మోషి అనేవాడు మమ్మల్ని రెచ్చగొట్టి వాళ్ళ మీద నెడతాడేమో, ఈయనేమో రాజు అవ్వాలనుకుంటున్నాడేమో, మమ్మల్ని బలిపోసుకుని చేస్తున్నాడేమో అని అనుకుంటారు. కాదు బాబు, నాకు సంబంధం లేదు అసలు వీటితో. నోవా ఎప్పుడో చెప్పాడు ఈ మాట. పరిశుద్ధాత్మ దేవుడు యావే చెప్తున్న మాటలే కదా. ఇవన్నీ కూడా మోసెస్ చెప్పినట్టుగా కూడా వాళ్ళు తీసుకోరు. మోసెస్ పైన క్లియర్గా అగ్నిస్తంభం, మేఘస్తంభం ఇవన్నీ చూస్తున్నారు. మోసెస్ పైన దేవుడు మేఘం ఎలా ఆవరించడంతో గమనిస్తున్నారు కదా. ఈ సైనాయి మౌంటైన్ మీదకి వెళ్ళినప్పుడు ఎలాగా ఆయన అగ్నితో ప్రత్యక్షమైన చూశాడు కదా. కాబట్టి చెప్తుంది మోసెస్ అయినప్పటికీ కూడా వొకాబులరీస్ అందిస్తున్నవాడు హోలీ స్పిరిట్ కదా, సోర్స్ ఇస్తున్నవాడు దేవుడు. కాబట్టి ఇది ఖచ్చితంగా మోసెస్ పైన మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం మ్యాటర్. సో ఇప్పుడు దేవుడు ఇక్కడ ఎందుకు, లేదంటే మోసెస్ ఇక్కడ ఎందుకు? నేను దేవుడి ధర్మశాస్త్రం మోసేతాను, పర్యాపదాలు ఉపయోగిస్తుంటా మోసే అనే దేవుడు. ఓకేనా? రైట్. సో కణాన్ని ఎందుకు తీసుకొచ్చి కణాన్ని వాడిని దేవుడు శపించాడు అని అంటే, ఇదిగోండి కణాను కదా. ఇలా కణాన్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి నిమ్రోద్ అనేవాడు వచ్చాడు. నిమ్రోద్ అనేవాడు వచ్చినప్పుడు ఇక్కడ కణాను అనేవాడు శపించబడిన వాడయ్యాడు. ఇక్కడ ఎందుకు కణాను శపించబడిన వాడయ్యాడు అని ఇంత క్లియర్ గా చెప్తున్నాడంటే, వీళ్ళు ఎలా పోతుంది అక్కడికే కాబట్టి మనోడి మీద ఫోకస్ చేశాడు మోసెస్. ఫోకస్ చేసి వీడు ఎలా అంటాడంటే, తన తండ్రి దేశములను కప్పినటువంటి తన తండ్రి అయినటువంటి హాము గుణాలు వీడికి ఉన్నాయి. కణాన్ని వరకనే శపించరు,
కణాను కూడా అక్కడ పాలిభాగస్తుడు అయ్యాడు. వాళ్ళ తండ్రి బుద్ధులు కణాను కూడా వచ్చాయి. ఆ కణానికి ఆ కణం సింపుల్ గా ఆలోచించండి. హాము బుద్ధులు హాము పాపంలో కణాను పాలిభాగస్తుడు అయ్యాడు. ఇప్పుడు అదే అక్కడ ఇంటెన్షన్. కణాను బుద్ధులు ఇప్పుడున్న కణానీయులకు వచ్చినాయి. అప్పుడు ఎప్పుడో ఏం చెప్పాడు నోవా? ఇది అన్నాడు. ఏమన్నాడు? దాసాను దాసుడు అన్నాడు. దాసాను దాసుడు అన్నాడు. సో దాసాను దాసుడు వాడు అవ్వాలంటే నువ్వు నేను ఫైట్ చేయాలి. ఇప్పుడు మనం ఇప్పుడు ఎలగొట్టాలి, వాడిని చంపాలి. అప్పుడు వాడు మూసుకొని మన దగ్గర దాసాను దాసులు అవుతారు. అదే అంటాడు ఈ జడ్జెస్ లో కానీ అక్కడికి వెళ్తుంటే చాలా మంది బావులు నీళ్లు తోడడానికి ఆలకి ఉపయోగించుకున్నారు కణాన్ని. మీరు తప్పక జడ్జెస్ కానీ నెక్స్ట్ మన గ్రంథం అంటే వెళ్ళబోతుంది. నెక్స్ట్ ఆగస్ట్ అనుకుంటున్నాం. ఏది చూద్దాం. నాకు ఇంకా నేను 100% మీకు ప్రామిస్ ఇవ్వలేదు కానీ నెక్స్ట్ 1 నుంచి అనుకుంటున్నాను. నేను ఒకవేళ అనుకుంటే కనుక ఒక 3 నెలల పాటు కంటిన్యూ వీక్లీ వన్స్ అని అనుకుంటున్నా. చూద్దాం. అప్పుడు జడ్జెస్ లో ఈ ప్రవచనం ఎలా నెరవేరిందో చూద్దాం. ఇప్పుడు కణాన్ని నీళ్లు చేతి పెడతానికి కానీ వీటికి ఎలా ఉపయోగించుకున్నారు, దాసాను దాసులకు ఎలా మార్చుకున్నారని ఉంటుంది. సో ఇప్పుడు దాసాను దాసులు అవ్వాలి. ఇప్పుడు దాసాను దాసులు అవ్వాలంటే మనం వెళ్ళి ఇప్పుడు వాటితో ఫైట్ చేయాలి. సో దేవుడి ప్రవచనం నెరవేర్చుకోవడం కోసమే మనల్ని ఇప్పుడు బయటికి లాగిచ్చాడు. ఇప్పుడు మనం ప్రవచనం నెరవేర్చాలి. ఓ షమా ఇశ్రాయేల్ అవే ఎలోహేను, ఓ ఇశ్రాయేల్ విను, నీ దేవుడైన యెహోవా ఏం చెప్తున్నాడంటే నువ్వు ఈ ప్రాఫెసీని ఫుల్ఫిల్ చేయాలి. అసలు ఇప్పుడు బయటకు వచ్చిన ప్రవచనాన్ని నెరవేర్చడం కోసం. ఏంటి ఆ ప్రవచనం అంటే కణానీయుని దాసాను దాసులు చేయాలి. కాబట్టి మీరు కంకణం కట్టుకోండి, కాబట్టి మీరు కత్తి బిగించండి, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫైట్ చేయాలి అని చెప్తున్నాడు. ఎక్కడ? 25వ వచనం అని యాఫెతు జోలికి వెళ్ళకండి, షేము గుడారాల్లో నివసించు అతనికి కానాను దాసుడగున నేను. ఇప్పుడు ఇది ఎందుకు గుర్తు చేస్తున్నాడు సీనాయి పర్వతం దగ్గర అంటే నెక్స్ట్ మీరు వెళ్ళి ఆ ప్రవచనం నెరవేర్చాలి రా బాబు. మనం ఇప్పుడు ఎలా ప్రవచనం ఫుల్ఫిల్ చేయాలి అనేది ఇప్పుడు అక్కడ అతని ఉద్దేశం. సో ఇప్పుడు ఫుల్ఫిల్ చేయాలంటే ఈ హాముగాడి సంతానం కణానీయులు ఎక్కడెక్కడ ఉంటారు? అసలు ఈ హాముగాడి కొడుకులు ఎవరు? షేము అనే ఆయన కొడుకులు ఎవరు? తర్వాత ఆయన ఉన్నాడు కదా ఈ జాపెట్ కొడుకులు ఎవరు? ఇప్పుడు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు వీళ్ళు చూద్దానికి కదా ఎవరిని పడితే ఆయన కొట్టకూడదు. ఎవరు పడితే మేము ఇప్పుడు నా మనవాడికి నేను చెప్పానంటే మనవాడా పలానా సుబ్బారావు గారి కొడుకులు మంచోడు కాదు రా, మనకి చాలా అన్యాయం చేశారా, ఆడబుద్ధులు వాళ్ళు కూడా పుణి పుచ్చుకున్నారా, మన సంతానానికి వాళ్ళకి కీడరా అని చెప్పా. వాళ్ళని మాత్రం నువ్వు జాగ్రత్తగా కంట్రోల్ చేయాలరా అని చెప్పా. వాడు తిరగమైన 100 మంది ఉన్నారట, రకరకాల పీపుల్. తాతని ఏమొచ్చి అడుగుతాడు, తాత ఆ సుబ్బారావు కొడుకులు లేరు తాత, ఇక్కడ అందరూ 100 మంది ఉన్నారు, ఇక్కడ ఎవడ అప్పారావు కొడుకు, ఎవడ సుబ్బారావు కొడుకు, ఎవడ పొల్లయ్య కొడుకు అడుగుతాడు కదా. అడిగినప్పుడు అప్పుడు చెప్తున్నాడు ఇదిగోరా, అప్పుడు పేర్లు ఇస్తున్నాడు. ఈ పేర్లు ఈ పేర్లు అడిగినప్పుడు సుబ్బారావు గారు కొడుకు, ఈ పేరుకి అప్పారావు కొడుకు, ఈ పేరు పొల్లయ్య కొడుకు. సో మీరు సుబ్బారావు కొడుకు దగ్గరికి వెళ్ళండి, పొల్లయ్య కొడుకులు అప్పాయి కొడుకులు జోలికి వెళ్ళకండి అని వాళ్ళకి ఎవరి మీద ఫైట్ చేయాలో ఒక లిస్ట్ చేస్తున్నాడు. అర్థమైందా? ఒక లిస్ట్ చేస్తున్నాడు ఎవరెవరి మీద ఫైట్ చేయాలని. ఆ లిస్ట్ ఇవ్వాలంటే వాళ్ళు ఏ ఊర్లలో ఇప్పుడు నివసిస్తున్నారు ప్రస్తుతానికి, ఆమగారి కొడుకులు ఏ ఊర్లో ప్రస్తుతానికి నివసిస్తున్నారు ఒక జియోగ్రాఫికల్ మ్యాప్ ఇవ్వాలి. అలా ఒక జియోగ్రాఫికల్ మ్యాప్ ఇస్తున్నాడు 10వ అధ్యాయంలో మ్యాప్ ఇస్తూ ఇదిగో గోమెరు, మాగాగు, యువాను, తుబాలు, గోమెరు, గీబోను, యావాను, తర్షీషు, దాదోనియా. ఇది గుర్తుపెట్టుకోండి. ఏది? దదోనియా గుర్తుపెట్టుకోండి. దదేని తర్వాత మాట్లాడుకుంటాం దీని గురించి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు జాపెట్ కొడుకుల గురించి ఎందుకు ఎత్తున్నాడంటే వీళ్ళని మీరేం చేయకూడదు, ఎవరిని ఏం చేయకూడదు వాళ్ళ పేర్లు ఎత్తున్నాడు. నెక్స్ట్ ఆ తర్వాత ఎక్కడ ఎత్తున్నాడు? ఇదిగోండి మిజ్రాయిము ఉంది కదా, మిజ్రాయిము, లూదియాలు, అనామీలు, నఫ్తూలీయులు, ఫిలిష్తీయులు, కనాను తన ప్రథమ కుమారుడు సీదోను. ఈ సీదోను అనేవాడు ఉంటాడు చూసారా, ఇది కనాను గడి పెద్ద కొడుకు. సీదోను తూరు ఉంటాడు కదా, తూరు సీదోనుడు. ఆ సీదోను గాడి గురించి చెప్తున్నాడు. ఇది పెద్ద కొడుకు. ఏదైతే అంటే హిటైట్లు, జెబూసీలు అంటే జెబూసైట్లు, అమోరీలు అంటే అమోరైట్లు, గిర్గాషీలు అంటే గిర్గాషైట్లు, ఇవైట్లు. ఇప్పుడు వీళ్ళందరి గురించి ఎందుకు చెప్తుంటే ఇప్పుడు ఇలా జాతులంతా అక్కడ మీట్ అవ్వబోతున్నారు. అవుతుందా?
మీకు పాఠం చెప్పే కదా కనాడు జాతుల వివరణ గురించి. ఇదంతా అడవిలో జరుగుతుంది సీను అంతా అడవిలో జరుగుతుంది. వీళ్ళు కణానికి వెళ్ళబోతున్నారు. అక్కడ వీళ్ళందరూ ప్రత్యక్షం అవుతారు. గిర్గాషీలు హాయ్ ఎవరండి అంటారు. కానానీలు ఎవడరా నువ్వు అంటాడు. కిఫీయుడు వచ్చి నువ్వెవడరా మా ల్యాండ్కి వచ్చావని అంటాడు. కొన్ని జాతులు వచ్చినాయి. వీళ్ళెవరో కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఈ గిర్గాషీలు అమ్మో రేట్లు ఈ టైట్లు ఆ ఇట్లు ఈ ఇట్లు వీళ్ళందరూ ఎవరో కన్ఫ్యూజన్ ఉండకూడదు. కొడుకా కొంపదీసి మన శివం కొడుకా ఎవరి కొడుకు ఈయన కొట్టొచ్చా కొట్టకూడదా కన్ఫ్యూజన్ ఉండకూడదు. సో ఇప్పుడు వీళ్ళు వెళ్ళబోతున్నటువంటి జాతులకు ఎక్కడి నుంచి వచ్చాయి, వీటి హామ నుంచి వచ్చాడు. ఈ హామ ఎలాంటోడు, మీరు ఫైట్ చేస్తుంది దుర్మార్గులతోనే మంచోళ్ళతో కాదు, మీకు ఏ శాపాలు రావు, మీకేం ఇబ్బంది లేదు, మీ వెనక నేను ఉంటాను అని చెప్పడం కోసం ఇప్పుడు వీళ్ళ పేర్లు ఎత్తాడు. ఎత్తీలు, ఎగుతీలు, అమోరీలు, గిర్గాషీలు, ఈపీలు, అర్కీలు, సీనీలు, అర్వాదీలు, జమారీలు, హమాతీలు ఇలా అంటే వీళ్ళని మీరు వేసేయాలి, చంపేయాలి, లేదంటే వేసేయాలి, లేదంటే పొదముట్టించాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొంతమంది ప్రత్యక్షం అవుతారు మీరు వెళ్ళేటప్పుడు. యోక్తాను వీళ్ళందరూ కూడా షేము. వీళ్ళందరూ నువ్వేం చేయాలి, వీళ్ళు మన సంతానం ఇది. సో క్లియర్ కట్టుకో మ్యాప్ పాయింట్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు, ఎవరిని వేసేయాలి, ఎవరిని వదిలేయాలి, కన్ఫ్యూజ్ కాకుండా మ్యాప్ పాయింట్ ఇస్తున్నాడు. 10వ అధ్యాయం. ఎందుకు సడన్ గా 10వ అధ్యాయం ఇవన్నీ తీసుకొచ్చాడు అని అంటే ఇదే కారణం. ఏది కారణం, వీళ్ళు వెళ్ళి ఇప్పుడు ఫైట్ చేయాలి కాబట్టి ఒక క్లారిటీ ఉండాలి కాబట్టి ఇస్తున్నాడు. ఇది ఫస్ట్ లేయర్. ఫస్ట్ లేయర్ లో కూడా నిజం చెప్పాలంటేనండి ఒక వాక్యాన్ని ఒక 15-20 లేయర్లుగా మనం విభజించవచ్చు. 3 ప్రధాన లేయర్లు ఉంటాయి. ఆ 3 ప్రధాన లేయర్లలో మళ్ళీ సబ్ డివిజన్ చేయొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్కి వెళ్ళాం అనుకోండి, సింపుల్ గా ఉంటది పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇది ప్రధానం. మళ్ళీ దీనిలో ఏముంటది, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెసెంట్ పాస్ట్ టెన్స్, సంథింగ్ మళ్ళీ దీన్ని 3గా విభజించవచ్చు. దీని 3 మొత్తం 9 వస్తాయి. అలాగనమాట మనం లేయర్లను కూడా ఇంకా 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 విభజించవచ్చు. ఏ బి ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఇది లేయర్ 1 లో ఏ. మళ్ళా ఇంకా లేయర్ 2కు పోవాలా మనం. లేయర్ 1 లో బి ఒకటి ఉంది ఇక్కడ. ఏంటి లేయర్ 1 లో బి అంటే, ఇప్పుడు మీకు లేయర్ 1 లో బి చెప్తా. అంటే నా బొరలో ఇన్ని లేయర్లు ఉన్నాయి. వాక్యాన్ని ఇన్ని లేయర్లుగా విభజించవచ్చు. ఇన్ని లేయర్లను కూడా ఇన్ని సబ్ డివిజన్స్ చేయొచ్చు. ఈ అన్ని ఉద్దేశాలు హోలీ స్పిరిట్ ఉన్నాయి. ప్రతి వాక్యం వెనుక ఇన్ని రకాల ఉద్దేశాలు మోసేసుకున్నాయి. కాకపోతే మెయిన్ ఉద్దేశం ఎప్పుడు కూడా ఇజ్రాయెలైట్స్. మీరు అది ఎప్పుడు మిస్ చేయమా. ఇప్పుడు వీళ్ళందరినీ లెక్కేయండి. ఎవరందరినీ ఇప్పుడు ఎన్ని కొట్టేయను నేను కొట్టేయమంటారు. ఇప్పుడు వీటన్నిటి కొట్టేస్తాను. జాగ్రత్తగానండి, చాలా బాగుంది. ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకండి, జాగ్రత్తగానండి. 10వ అధ్యాయంలో 32 వచనాలు ఉన్నాయి. ఈ 32 వచనాలని పెన్ను పేపర్ తీసుకొని లెక్క పెట్టండి. ఎక్కడి నుంచి లెక్క పెడతారు, షేమ్ హామ్ యాఫెత్ కుమారుల దగ్గర నుంచి లెక్క పెట్టేసేసి చివరిలో ఎక్కడికి వస్తారు, యోక్తాన్ దాకా మొత్తం టోటల్ గా ఎంత మంది ఉంటారో అంతమందిని 1 2 3 4 5 6 7 8 9 మొత్తం లెక్క పెట్టండి. ఎంతమంది వస్తారు తెలుసా మీకు? బాబు ఇంతమందిని లెక్క పెట్టాలంటే మా వల్ల కాదండి, నేను అమలాపురం భాష మాట్లాడితే అనుకోండి, నేనేం చేయను. ఇలా నేనే లెక్క పెట్టాను, మీకు చూపిస్తాను చూడండి. ఇది నోవా సంతానం. నోవా గోమేర్ దగ్గర నుంచి లెక్కేసాను. గోమేర్, అష్కనస్, రీఫర్, టొగర్మా, మ్యాగోగ్, ఇలా 14 మంది వస్తారు. పాము నెక్స్ట్ లెక్క పెట్టుకోండి, 15 దగ్గర నుంచి 44 దాకా హామ్ వస్తాడు. నెక్స్ట్ షేము ఎలాము దగ్గర నుండి, ఎలాం అంటే పర్షియన్ పక్కన ఉంటుంది. ఎలాం దగ్గర నుంచి లూతు మాష్ దాకా వస్తాడు. మాష్ మొత్తం కలిపితే ఎంతమంది వచ్చారు చూడండి. ఇక్కడ కనబడ్డారా?
మాకు కనపడట్లేదంటే కళ్ళు పోయినాయండి అంటారా? చూడండి 70 ఎంతమంది వచ్చారు ఇక్కడ? 70 మంది వచ్చారు. ఓకేనా? ఇది నోవా వంశావళి మొత్తం. ఇప్పుడు రండి ఇక్కడ ఆన్సర్ పేస్ట్ చేయండి. ఇక్కడ ఆన్సర్ పేస్ట్ చేయండి. ఏం పేస్ట్ చేస్తారు ఆన్సర్? ఎంత వేద్దామంటారు ఇక్కడ? ఎంతమంది వచ్చారు చెప్పండి? 70 మంది. ఓకేనా? నేను 7 కొద్దిగా ఎట్టానే రాస్తానండి. 70 మంది. ఓకే. ఎందుకు 70 మంది లిస్ట్ అవుట్ చేశాడు ఇక్కడ? ఎందుకు 70 మంది పేర్లు ఇచ్చాడు? ఎందుకు 70 మంది పేర్లు ఇచ్చాడు? ఆమెగాడు శత్రువుల పేర్లు ఇస్తే అయిపోతుంది కదా. ఎందుకు 70 మంది పేర్లు ఇచ్చాడంటే ఇక్కడ ఒక మర్మం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. ఆ మర్మం ఏంటంటే, నాయనా ఇక్కడున్న 70 మంది 70 రకాలుగా విడిపోయారు. అంతే కదా. ఎవడు కొడుకోడు, ఎవడి దేశం వాడు. ఎవడు కొడుకోడు, ఎవడి దేశం వాడు. కనాను పెద్ద కొడుకు సీదోను ఆడి దేశం వాడు. మిష్రాయిము హాము కొడుకు ఈజిప్ట్ ఆడి దేశం వాడు. కూష్ పెద్ద కొడుకు ఇథియోపియా ఆయన దేశం. ఎవడి దేశంగా వాడు విడిపోయాడు. దేశాలుగా విడిపోయారు, జాతులుగా విడిపోయారు. నువ్వు వేరు, మీ వేరు అని విడిపోయారు. ఇప్పుడు ఎన్ని జాతులుగా విడిపోయారు మానవుడు అందరూ అంటే షేము, హాము, యాపేతు నుంచి నోవా వంశావళి ఎన్నిగా విడిపోయారంటే 70గా. 70గా విడిపోయారు. ఓకేనా? 70గా విడిపోయారు. ఇప్పుడు ఈ 70 మందిని కలపాలి. ఎంతమందిని కలపాలి? 70 మంది ఎవడి తీరు వాడిది యమునా తీరు అన్నట్టుగా విడిపోయారు కదా. 70 మందిని తిరిగి కలపాలి. అలా కలపటానికి దేవుడు రచించిన ప్రణాళిక ఇజ్రాయేలీలకు అర్థం కావాలి. ఎందుకు ఇక్కడ 70 మంది పేర్లు రాశాడు అని అంటే, యాకోబు నుంచి ఈజిప్ట్‌కి వచ్చినోళ్ళు కూడా 70 మందే. మీకు ఒక రిఫరెన్స్ చూపిస్తా చూడండి. జెనెసిస్ 46వ అధ్యాయం 27. జెనెసిస్ ఆదికాండం 46వ అధ్యాయం 27. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు ఇద్దరు. ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. ఎంతమంది అట? 70 మంది. దీన్ని కనెక్ట్ చేయాలనుకుంటున్నాడు ఇప్పుడు ఇక్కడ. దీన్ని కనెక్ట్ చేయడానికి కోసమే 70 మంది లిస్ట్ అవుట్ చేశాడు. వాళ్ళ కోసమే ఇక్కడ 70 మందిని పెట్టాడు. ఓకేనా? మీకు అర్థమవుతుందా? అంటే 70 మందిగా విడిపోయినటువంటి ప్రపంచాన్ని అబ్రహాము నుంచి వెళ్ళినటువంటి 70 మంది కలపాలి. మళ్ళా రిప్రజెంట్ చేయాలన్నమాట. 70 జాతులుగా మానవుడు విడిపోయాడు. ఆ 70 జాతులుగా విడిపోయిన మానవుని మళ్ళా ఒకటి చేయటం కోసం ఒక 70 మంది గుంపుని దేవుడు ఎన్నుకొని ఈజిప్ట్‌కి పంపించాడు. ఈజిప్ట్‌కి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా ఈ 70 జాతుల వారిని తిరిగి కలపాలి మెస్సియా ద్వారా. అలా మెస్సియా ఈ 70 మందిలో నుంచి రావాలి. ఈ 70 మందిలో నుంచి వచ్చినటువంటి మెస్సియా 70 జాతుల వారందరినీ కలిపి మన చర్చిలోకి తీసుకురావాలి. ఒక గుడారంలోకి తీసుకురావాలి అందరిని. సో ఈ 70ని ఆ 70తో కనెక్ట్ చేయడం కోసమే ఇక్కడ 70 లిస్ట్ అవుట్ చేశాడు. ఇక్కడ ఒక 70, ఇక్కడ ఒక 70. ఈ 70 నా 70తో కలపాలనుకున్నాడు కాబట్టి ముందు క్లారిటీ ఇస్తున్నాడు. ఒరే ఇశ్రాయేలుకు ఒక సత్యం తెలుసు. ఏంటి ఇశ్రాయేలుకి సత్యం? మేమందరం యాకోబు నుంచి వచ్చాం. ఆ రోజుల్లో మేము కనానులో ఉండేవాళ్ళం. రోజుల్లో 200 ఏళ్ల క్రిందట అక్కడి నుంచి మేము బయలుదేరి వచ్చేటప్పుడు 70 మందిగా వచ్చాం. మా తాత యాకోబు 70 మందితో వచ్చాడు ఇక్కడికి అన్నప్పుడు ఎందుకు 70 మందితోనే వచ్చాడు అంటే నోవా గారి సంతానం 70 మంది కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఇది అర్థం కావాలి. వీళ్ళకి ఆల్రెడీ యాకోబు 70 మందితో వచ్చాడని తెలుసు. కానీ నోవా గారు ఈ 70 మందినే దేవుడు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాడు అంటే మనం కూడా 70 మంది నుంచి వచ్చిన వాళ్ళే కదా. అది ఎందుకు వచ్చాము అక్కడికి? ఇప్పుడు చెప్తున్నానండి, మనం మొత్తం 10 లక్షలు దాదాపు అలాగా ఎందుకు ఇక్కడ 70 అక్కడ 70 అని అంటున్నాడంటే సింపుల్. యాకోబు నుంచి వచ్చిన వాళ్ళు 70 మంది అన్న క్లారిటీ ఉంది కాబట్టి మన 70 మందిని దేవుడు ఎన్నుకోవడానికి కూడా కారణం ఏంటంటే అక్కడ నోవా గారి టైంలో ఆయన బిడ్డలు 70 మందిగా విడిపోయారు.
ఆ 70 మందిని కలపడం కోసం మన 70 మందిని దేవుడు వాడుకొని ఇంతమందిని చేసి మళ్ళీ మనల్ని తిరిగి ఆ కలిపే ప్రక్రియలోనే ఈ యుద్ధం జరగబోతుంది మనకి అనేది అక్కడ మోదీస్ లింక్ చేయాలనుకుంటున్నటువంటి సెకండ్ లేయర్. అందుకని మీరు చూడండి, అబ్రహాం గారి సంతానం కూడా పేర్లతో సహా ఇస్తాడు ఇక్కడ. ఎక్కడెక్కడ ఇస్తాడు? ఇదిగోండి, ఇది అబ్రహాం గారి సంతానం ఇక్కడ మీకు ఇచ్చింది. మీరు చూడండి ఎంతమంది వచ్చారు చూడండి, యాకోబు, రూబేను, ఇదిగోండి ఇదంతా మీరు చూసుకుంటా వస్తే మొత్తం 70 మంది అవుతారండి ఇక్కడ. మొత్తం 70 మంది అవుతారు. అంటే కొద్దిగా అక్కడక్కడ లైట్ గా మిస్టేక్స్ వేసారులేండి ఇటు. ఇదిగోండి ఇక్కడ జిల్వా అని జిల్పా అని పడాలి కదా. ఏంటంటే ఇది హడావుల్లో ఉంటున్నాం కదా, మీకు కంటెంట్ చెప్పాలనేటువంటి ఉద్దేశంతో కొన్నిసార్లు ఎడిటింగ్ లో మిస్టేక్స్ జరుగుతుంటే జిల్వాగా జిల్పా అలా లైట్ అక్కడక్కడ పక్కన పెడితే మొత్తం మీకు లెక్కేసుకొని 70 మంది వస్తారు. అలా అలా మోదీ ఇంటెన్షన్ అనమాట. అపోజిటర్ 75 మంది అని ఉంటుంది. అలా అదొక ఇప్పుడు అది కనుక్కోండి, మీరు నా నుంచి అది ఆశించకూడదు. ఇప్పుడు విద్యార్థులు ఏం ఆశించకూడదు అని అనుకుంటే ఇక్కడ 70 మంది ఉంది, వెంటనే అపోజిటర్ 75 మంది అని ఉంటుంది. 75 మంది 70 మంది ఇది ఆశించకూడదు. నరేషన్ దెబ్బతింటుంది. ఇవన్నీ తర్వాత చూసుకుందాం, ఇవన్నీ తర్వాత చూసుకుందాం. ఓకేనా? నీటికి ఆన్సర్స్ ఉన్నాయి తర్వాత. సో ఆ 70 మంది 70 మంది కనెక్ట్ చేస్తున్నాడు అనమాట అక్కడ. సో ఇదిగోండి ఎలాగా 70 జాతులుగా వాళ్ళందరూ విడిపోతే ఈ విడిపోయినటువంటి 70 జాతుల్ని తిరిగి కలపటం కోసమే మన 70 మందిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ కలిపేటువంటి ప్రాసెస్ లోనే ఇప్పుడు యుద్ధం జరగబోతుంది. సో మనం ప్రవచనాలు నెరవేర్చడానికి వెళ్ళిపోతున్నాం. ఇది ఫస్ట్ లేయర్ లోని బి. ఓకేనా? ఇలాగా. సో ఒక జియోగ్రాఫికల్ మ్యాప్ అనేది ఇచ్చాడు. ఇది 10వ అధ్యాయం. నెక్స్ట్ 11వ అధ్యాయానికి రండి. 11వ అధ్యాయం మీకు ఇంకోటి ఉంటుంది. ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉండదు, ఎఫెక్ట్ అండ్ కాజ్ అని ఉంటుంది. మోదీస్ రైటింగ్స్ లో చాలా మటుకు లిటరేచర్ 2 స్టైల్స్ ఉంటాయి. లిటరేచర్ 2 స్టైల్స్ ఉంటాయి. ఒకటి కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇది జనరల్ గా ఇప్పుడు మోడర్న్ ఎరాలో ఉపయోగించినటువంటి ఆదర్శం దీన్ని ఉపయోగిస్తుంది. కానీ మోసెస్ స్టైల్ ఏంటంటే ఎఫెక్ట్ అండ్ కాజ్. ఏంటి సార్ ఎఫెక్ట్ అండ్ కాజ్ కి, కాజ్ అండ్ ఎఫెక్ట్ కి తేడా ఏంటంటే లిటరేచర్ లో ఇది తేడా ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెబ్బ తగిలింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెబ్బ తగిలింది, ఎందుకు దెబ్బ తగిలింది అంటే కొట్టాను అని అన్నాడు కదా. ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం ఎలా చెప్పొచ్చు అంటే ఇలా చెప్పొచ్చు, కొట్టాను కనుక దెబ్బ తగిలింది. ఇది ఒకటి. దెబ్బ తగిలింది అని ముందు చెప్పి ఎందుకు జరిగిందో దాని ఎఫెక్ట్ ఏంటి అనేది తర్వాత చెప్పడం. ఎందుకు చెప్పానంటే కొట్టాను కాబట్టి. ఇప్పుడు ఇదేంటి, ఇది కాజ్, ఇది ఎఫెక్ట్. ఏంటి కాజ్? కొట్టాడు అనేది కాజ్. ఆ కొట్టడం ద్వారా ఏమైంది, దెబ్బ తగిలింది అనేది ఎఫెక్ట్. ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్. ఎఫెక్ట్ అండ్ కాజ్ అంటే ఏంటి? ఇది ఎఫెక్ట్, ముందు ఎఫెక్ట్ చెప్పాడు. ఏంటి ఆ ఎఫెక్ట్? దెబ్బ తగిలింది అనేది ముందు ఎఫెక్ట్. కాజ్ ఎప్పుడు చెప్పాడు? కాజ్ నెక్స్ట్ చెప్పాడు. సో ఇప్పుడు మన పుస్తకాల్లో ఉన్న లిటరేచర్ ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. కానీ బైబిల్లో మోసెస్ అనుసరించింది ఏంటంటే ఎఫెక్ట్ అండ్ కాజ్. అర్థమైందా? ఎఫెక్ట్ అండ్ కాజ్ అంటే ఎఫెక్ట్ ముందు చెప్తాడు, జరిగిందని ముందు చెప్తాడు, ఎందుకు జరిగిందో తర్వాత చెప్తాడు. సింపుల్. ఎఫెక్ట్ అంటే జరిగిందని ముందు చెప్తాడు, ఎందుకు జరిగిందో తర్వాత చెప్తాడు. ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ లిటరేచర్ స్టైల్ తెలియక బైబిల్లో కూడా కాంట్రడిక్షన్ ఉంది అనుకుంటారు చాలా మంది. ఫర్ ఎగ్జాంపుల్ 10వ అధ్యాయం ఉంది. 10వ అధ్యాయంలో వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము అన్నాడు. అంటే ఇక్కడ ఏమని ఉంది? భాషలు వచ్చేసినాయి అని ఉంది ఇక్కడ. అవునా? అంటే 10వ అధ్యాయానికి భాషలు వచ్చేసినాయా? 10వ అధ్యాయానికి భాషలు వచ్చేసినాయా? 10వ అధ్యాయానికి భాషలు వచ్చేసినాయా? వారి వారి భాషల ప్రకారం అన్నాడు చూడండి ఇక్కడ. అందుకని తమ తమ భాషల ప్రకారం, తమ తమ భాషలు ఇక్కడ కూడా అన్నాడు చూడండి, తమ తమ భాషల ప్రకారం. అంటే
10వ అధ్యాయానికే 10వ అధ్యాయానికే భాషలు వచ్చేసినాయి అన్నట్టుగా ఉంది మనకి ఇక్కడ. మరి ఒకవేళ అదే కనుక నిజమైతే 11 స్టార్టింగ్‌లో ఏముంటది? భూమి అందంతటా ఒక్క పలుకు, ఒక్క భాష అంటాడేంది? 11లోనేమో ఒక్క భాషే ఉందిరా బాబు ప్రపంచం అంతా అంటున్నాడు. ముందు ఇది దుడిపేస్తున్నా నేను. ఓకేనా? అర్థమవుతుందా? మీకు విషయం అర్థం కావాలి. ఇక్కడేమో ఆల్రెడీ భాషలున్నాయంటున్నాడు. ఇక్కడ భాషలున్నాయంటున్నాడు. ఇక్కడేమో ఒక్క భాష అన్నాడు. చూసారా బైబిల్‌లో కాంట్రడిక్షన్ అంటారు. చూసారా 11వ అధ్యాయంలోనేమో ఒక్క భాష అన్నాడు. 10వ అధ్యాయంలోనేమో భాషలు చాలా ఉన్నాయన్నాడు. బైబిల్‌లో పెద్ద కాంట్రడిక్షన్ వచ్చిందంటారు ఇప్పుడు ఈళ్ళు. కాంట్రడిక్షన్ కాదు నీ బొంద కాదు. అక్కడ విషయం ఏంటంటే బైబిల్‌లో మోసెస్ స్టైల్ ఏందంటే ఎఫెక్ట్ అండ్ కాజ్ ఆయన. ఆయన ఈ స్టైల్‌ని అనుకరించాడు. అంటే ముందు ఎఫెక్ట్ చెప్తాడు. తర్వాత కాజ్ చెప్తాడు. ఎఫెక్ట్ ఏంటి? భాషలు. కాజ్ ఏంటి? బాబేలు. అంటే బాబేలు వల్ల కదా! అంటే ఎఫెక్ట్ ముందు చెప్పి కాజ్ తర్వాత చెప్తాడు. అందుకని మోసెస్ రైటింగ్ ఎఫెక్ట్ అండ్ కాజ్‌గా ఉంటది. ఒక్కొక్క స్టైల్ అండి. ఒక విషయాన్ని కన్వే చేయడంలో నాదొక స్టైల్, ఎవరిది స్టైల్ ఆళ్ళది. ఎందరో స్పీకర్‌లు ఉంటారు. మెసేజ్ చెప్పేటప్పుడు నేను ఎంచుకునే స్టైల్ నాకుండదు. ఆళ్ళ స్టైల్ ఆళ్ళకుంటది. అలాగనమాట. ఎఫెక్ట్ అండ్ కాజ్ అనమాట. సో, ఇక్కడ ఒక్క భాష, ఒక్క పలుకు అనేది ఇదే నిజం. ఇది కాజ్. వాస్తవానికి బాబేలు గోపురం తర్వాత ఈళ్ళు భాషల వారీగా వేరయ్యారు. కానీ ఇక్కడ ముందు ఎఫెక్ట్ కంప్లీట్ చేసేస్తున్నాడు. ఎఫెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు కాజ్‌కొస్తున్నాడు ఈయన. ఇదంతా ఎందుకు భాషలు ఎలా వచ్చినాయి అనే డౌట్ మీకు రావచ్చు. అప్పుడు కాజ్ చెప్తున్నాడు. అప్పుడు కాజ్ ఏంటంటే బాబేలు గోపురం. అందుకని ఎఫెక్ట్ అండ్ కాజ్ ఈ స్టైల్. సో, ఆయన లిటరేచర్ స్టైల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. రైట్. ఇప్పుడు జెనెసిస్ మనకేం చెప్తుందంటే, జెనెసిస్ 11థ్ చాప్టర్ మనకేం నేర్పిస్తుందంటే, ఇప్పుడు మనుషులు రాళ్ళు చేసుకున్నాడు. దేవుడి సృష్టి కాదు. ఇటుక దేవుడి సృష్టి కాదు. ఇటుక ఎవరి సృష్టి కాదు. ఇటుక దేవుడి సృష్టి కాదు. ఇటుకలు చేసుకొని అంటే దేవుడు సృష్టిలో ఉన్నదాన్ని తీసుకొని ఇటుక చేస్తాడు. అంటే దేవుడు డైరెక్ట్‌గా చేయలేదు కదా! అలా నేననేది. ఇటుకలు చేసుకొని, ఆ ఇటుక రాళ్ళతో ఏం చేశాడంటే, అదే రాళ్ళకు ప్రతిగా ఇటుకల్ని కనుగొన్నాడు. ఇటుకల్ని కనుగొని అంటే దేవుడి సృష్టిని ఇటుక రాళ్ళు ఎవరు తయారు చేసాడు? దేవుడు తయారు చేసాడు. అంతే కదా! మీకు ఇది అర్థమైతే మీకు కింగ్స్ కూడా అర్థమైద్ది. ఇది అర్థమైతే కింగ్సే అర్థమైద్ది మీకు. రాళ్ళు దేవుడి సృష్టి. దేవుడి సృష్టి మాకొద్దనుకోని ఇటుకలు మానవ సృష్టి. ఓకేనా? అంటే దేవుడు సృష్టి అయిన ఇటుకలు వద్దనుకోని, మానవుడు తన సొంత తెలివితేటలతో బంకం తీసి, మట్టిని తీసి, దాని లోపల గడ్డి పేర్చి, దానిలో కొన్ని కలిపి ఇటుక అంటే మానవుడు తన సొంత తెలివితేటలు. ఇటుకలంటే సొంత తెలివితేటలు. రాళ్ళంటే దేవుడిచ్చిన జ్ఞానం. దేవుడిచ్చిన జ్ఞానం వద్దనుకోని, మానవుడు తన సొంత తెలివితేటలు ఏయేయో ప్రయోగాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇటుకలు అనంగాల్నే ఇప్పుడు ఇటుకలనెందుకు చూపిస్తున్నాడు ఇక్కడంటే వీళ్ళు ఆల్రెడీ ఇటుకలు చేస్తుంటారు బానిసలుగా. మళ్ళా మీరక్కడికెళ్ళిపోవాలి. వీళ్ళు ఫరో దగ్గర ఇటుకలే అక్కడే కదా గొడవొచ్చింది. ఇటుకలు చేసే దగ్గరే కదా గడ్డి దేవుడు పొమ్మన్నాడు. గడ్డి దేవుడు పొమ్మన్నప్పుడు వాళ్ళు అష్ట కష్టాలు పడ్డారు కదా! ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు చేస్తున్న ఇటుకలున్నాయే, మీరు కడుతున్నారు ఈజిప్ట్‌లో అవన్నీ కూడా బాబేలు ఆల్రెడీ కట్టారు అవి కూలిపోయినియి. మీరు ఇటుకలతో మీరు కట్టిన ఐగుప్తుని మీరు ప్రేమించకండి. అది కూడా ఒకరోజు కూలిపోద్ది. మీరు అక్కడే ఉండి అక్కడే హ్యాపీగా ఉందామని అనుకోకండి. ఇటుకలతో కట్టబడిన మానవుడి తెలివితేటలతో నిర్మింపబడిన బేబెల్ టవర్ ఏదైతే ఉందో అది కూలిపోయింది. అదే ఇటుకలతో ఇప్పుడు రోజు మీరు కష్టపడి కడుతున్నటువంటి ఈజిప్ట్ కూడా ఒక రోజు కూలిపోద్ది. సో మీరు ఈజిప్ట్‌ని నమ్ముకోకండి అని చెప్పడం కోసం అదే ఇటుకలతో కట్టబడిన అంతకంటే ఇప్పుడు వీళ్ళు పిరమిడ్‌లను చూసారు. ఇప్పుడు పిరమిడ్‌ల కంటే ఎత్తైంది చూపించాలి ఇప్పుడు వీళ్ళకి. ఇక్కడ పిరమిడ్‌లు చూసి ఉన్నారండి. అబ్బబ్బబ్బా! ఏమి ఎత్తున అనుకున్నారు. హైదరాబాద్ రాయగడ చూసారు. హైదరాబాద్ రాయగడ చూసి, హైదరాబాద్ హైటెక్ సిటీ చూసి ఇంతకంటే తోపు లేదనుకున్నప్పుడు వాళ్ళకి అమెరికాను చూపిస్తున్నాడు న్యూయార్క్ సిటీని మోసెస్. మీరు ఈజిప్ట్‌ని ఇప్పటిదాకా చూసారు. ఇటుకలతో కట్టబడిన పిరమిడ్‌లు చూసి ఇంత గొప్ప టెక్నాలజీ అనుకున్నారు. అరే పిచ్చోళ్ళారు ఇంతకంటే గొప్పవాడు ఒకడు కట్టాడు ఒకడు బాబేలులో. దానికే దిక్కు లేదు అదే కూలిపోయింది. ఈడు కట్టిన ఈజిప్ట్ కూడా కూలిపోద్ది కాస్త వెయిట్ చేయండి మీరు అని చెప్తున్నాడన్నమాట అక్కడ. అక్కడ ఇంకోటి చెప్తున్నాడు అక్కడ. ఏమని చెప్తున్నాడంటే
పేరు సంపాదించుకోవాలన్నట. ఏదట మానవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కట్టుకొని, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కట్టుకొని, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కట్టుకొని గుర్తుపెట్టుకోండి. పేరు సంపాదించుకోరండి అని మాట్లాడుతున్నారు. అదే పేరు సంపాదించుకోవడం అంటే ఏంది? ఇదిగోండి బాబెల్ టవర్. బాబెల్ టవర్ చూస్తున్నారు కదా? మానవుడు ఇటుకలు తయారు చేసుకొని, ఈ ఇటుకలతో పిరమిడ్ల కంటే ఎత్తైనటువంటి ఆకాశాన్ని అంటే టవర్ ని మానవుడు కట్టాలనుకుంటాడు. ఆకాశాన్ని అంటే ఎత్తే టవర్ ని మానవుడు కట్టాలనుకుంటాడు. దాని గురించి మాట్లాడుతాం. ఇక్కడ కట్టుకోవాలనుకున్నారు. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. కట్టుకొని అన్నదాన్ని పట్టుకోండి. అంటే మానవ తెలివితేటలతో కట్టుకుంటున్నారు. ఇటుకలు మానవ తెలివితేట కట్టుకుంటున్నారు. కట్టుకొని పేరు సంపాదించుకోవాలట. పేరు సంపాదించుకుంటే గొప్ప చేసుకోవాలి. పేరు సంపాదించుకోవాలంటే అర్థం ఏంటి? గొప్ప చేసుకోవాలి. ఓకేనా? జాగ్రత్తగా రండి బాబు. నేను చాలా అలసిపోయి మరీ చెప్తున్నా. మీరు అటు ఇటు చూసుకుంటా వెళ్ళినారంటే మీకు అర్థం కాదు. మీకు 11వ అధ్యాయంలో 3 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. 11వ అధ్యాయంలో 3 విషయాలు ఉన్నాయి. ముగిస్తాను నేను. ఓకేనా? పావు గంటలు ముగిచ్చేస్తాను. నేను మళ్ళీ ఇప్పుడు బయలుదేరారు కారెక్కి. 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇటుకలు అంటే ఏంటి? మానవ తెలివితేట. ఈ మానవ తెలివితేటను ఉపయోగించుకొని 2 ఏం చేశాడు ఇక్కడ మనకి? 2వ దానిలో కట్టుకుంటున్నారు. కట్టుకోవాలి ఏదో ఒకటి. కట్టుకొని అంటే ఏంటి? బాబెల్ టవర్ కట్టుకోవాలి. 3 ఎందుకు ఇదంతా? గొప్ప పేరు రావటం కోసం, గొప్ప చేసుకోవటం కోసం, తమ పేరు సంపాదించుకోవటం కోసం, గొప్ప కోసం. ఓకేనా? అంటే మానవుడు తన సొంత తెలివితేటలతో ఒక పెద్ద గోపురాన్ని కట్టి తను గొప్ప చేసుకోవాలనుకుంటున్నాడు. మళ్ళా సృష్టి పాడైంది. సింపుల్ గా చెప్పాలంటే యాడమ్ సృష్టి పాడైపోయిందని చెప్పి ప్రళయం రప్పించాడు. ఆ ప్రళయం రప్పించిన తర్వాత కూడా మళ్ళా సృష్టి పాడైపోయి మరలా గొప్పల కోసం మళ్ళా ఈవు చేసిన అదే తప్పు. ఏం చేసింది ఈవు? గొప్ప అవ్వాలనుకుంది. దేవుడు కేలోహీం అని ఉంటుంది కదా, దేవుడు అవ్వాలనుకుంది. అదేది మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది. సంపాదించుకోవాలి అని అనుకుంటుంది ఇక్కడ. సో గొప్ప చేసుకోవటం కోసం బాబెల్ టవర్ కట్టి ఇటుకలు తయారు చేసుకుంటూ మానవ నిర్మితాలు మీరు సాధిద్దాం అనుకుంటున్నారు. ఈ క్రమంలో జాగ్రత్తగా అబ్రహాం ఇంట్రడక్షన్స్. ఈ క్రమంలో అంటే సృష్టి మరలా తిరిగి పాడైపోయిన క్రమంలో, సృష్టి మరలా తిరిగి మళ్ళా ఆదాం కాలంలో ఎట్ట పాడైపోయిందో మళ్ళీ అలానే డ్యామేజ్ అయిపోయింది. కొంతమంది ఫ్యాటీ లివర్ ఉంటది. బాధ అయింది అనుకున్నప్పుడు మళ్ళీ పాడైపోయి వెనక్కి వెళ్ళిపోద్ది కదా. అలా అంటే పాడైంది మళ్ళా తిరిగి డయాలసిస్ చేశాడు దేవుడు. మళ్ళా తిరిగి ఫ్రెష్ గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నిలబెట్టారు. ఇప్పుడు అంతా కిడ్నీ బాగుంది అనుకున్నప్పుడు మళ్ళా దీని క్రియాటిన్ లెవెల్ పెరిగింది. హార్ట్ స్టంట్ చేశారు, అంతా బాగుంది అనుకున్నప్పుడు మళ్ళీ పెరిగిపోయింది దీనికి. సో బాబెల్ టవర్ దగ్గర మరలా యాడమ్ దగ్గర ఏదైతే నాశనమైందో మళ్ళీ అదే ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తి కావాలనుకుంటాడు. ఈ క్రమం సృష్టి మళ్ళా పాడైపోతున్నాయి. ఈ క్రమం సృష్టి మరలా ఆదాము కాలంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇదే క్రమం సృష్టి మరలా నోవా జల ప్రళయానికి ముందున్న దశకి వెళ్ళిపోతున్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు ఒక వ్యక్తి కావాలని దేవుడు. ఆ వ్యక్తి 11వ అధ్యాయం చివరిలో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఎవరా వ్యక్తి? 26వ వర్షం. తెరహు 70 ఏండ్లు బ్రతికి, అక్కడ 70 ఇక్కడ 70, జాగ్రత్త. 70 ఏండ్లు బ్రతికి అంటే 70 ఏళ్ళకు పుట్టాడం కూడా కాదులేండి. ఇక్కడ తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రాహ్ముడు అన్నాడంటే తెరహుకి అబ్రాహ్మణుడు 75 ఏట పుట్టాడు అనుకోమాకండి. 70 ఏట అబ్రాహ్మణుడు పుట్ల. ఈ నెరేషన్ కూడా వేరు మోసెస్ చెప్తుంది. 130 ఏళ్ళకు పుట్టాడు. ఎలా పుట్టాడు ఏంటనే తర్వాత చెప్తాం మీకు. అబ్రహాం తెరహుకు 75 ఉన్నప్పుడు అబ్రహాం పుట్ల. తెరహుకు 130 ఏళ్ళు ఉన్నప్పుడు అబ్రహాం పుట్టాడు. ఇక్కడ కూడా లిటరేచర్ స్టైల్ డిఫరెంట్. తర్వాత చెప్పుకున్నాము. ఇక్కడ అబ్రహాం నాకు ఫిగర్ వచ్చాడు. ఇప్పుడు మనకు కావాల్సిన ఫిగర్ ఇచ్చాడు. నోవా దగ్గర నుంచి మళ్ళీ టెలిస్కోపింగ్ తీసుకెళ్ళిపోయి షేమి దగ్గర నుంచి ఎవరి మీద పెడుతున్నారు? అబ్రహాం మీద పెడతారు. ఇప్పుడు దేవుడు మళ్ళా కొత్తగా సృష్టి ప్రారంభిద్దాం అనుకుంటున్నాడు. ఎలాగా? మళ్ళా జలప్రలయం రప్పించడం ఈ టైప్ ఆఫ్ సృష్టి కాదు. ఎలా అంటే సృష్టి ఎలా జరిగింది? సృష్టి ఇందాక శూన్యం నుండి సృష్టి జరిగింది. అది కన్నా 1వ అధ్యాయంలో ఏమని ఉంటది? శూన్యము అని ఉంటది కదా. శూన్యము లోపల నుండి సృష్టి వచ్చింది. ఇప్పుడు మరలా దేవుడు ఏం చేద్దాం అనుకున్నాడంటే శూన్యము నుండి కొత్త సృష్టిని తీసుకొద్దాం అనుకుంటున్నాడు.
అందుకని మొత్తం నోవా ప్రళయంలో ఇంకో ప్రళయాన్ని రప్పించాలనుకోవట్లా. ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి శూన్యంలో నుండి, ఆ వ్యక్తి అగాధంలో నుండి కొత్త సృష్టిని రప్పిద్దాం అనుకోండి. ఎలాగ రప్పిద్దాం అనుకుంటున్నాడు? శారై గుడ్రాలు అన్నాడు ఇక్కడ. ఎవరట శారై? గుడ్రాలు అంటే అర్థం ఏంటి? గుడ్రాలు అంటే అర్థం ఏంటి? అప్పటికి 90 ఏళ్ళు. ఏళ్ళంటే పిల్లడు పుట్టేంత వరకు 90 ఏళ్ళు. గుడ్రాలు అంటే అర్థం ఏంటి? కడుపులో ఏమీ లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఇది కూడా. ఏమీ లేదు. ఒక గందరగోళ జీవితం. ఏమైపోతుందో తెలియదు. చూసారుగా? ఏమీ లేదు. ఈ బొచ్చలో ఏమీ లేదు. ముసలి బొచ్చ అయిపోయింది. ఉడికిపోయింది. మెన్సెస్ సైకిల్ ఆగిపోయింది. ఏమీ లేదు. ఏమీ లేని ఆమె కడుపులో నుండి మళ్ళా ఒక కొత్త సృష్టిని దేవుడు రప్పిద్దాం అనుకుంటున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమీ లేని స్థితి నుంచి ఎలాగైతే విశ్వాన్ని నిర్మించాడో, ఏమీ లేని ఈమె కడుపులో నుంచి, ఏమీ లేని బొచ్చలో నుంచి, ఏమీ లేని మెన్సెస్ సైకిల్ కూడా ఆగిపోయి ఇక పిల్లోడు పుట్టే ఛాన్స్ లేక, ఏమీ లేని ఆశలని అణగారిపోయి అయోమయంగా కెయోటిక్ అయిపోయినటువంటి ఈవిడ పొజిషన్ లో నుండి ఒక కొత్త జనరేషన్ దేవుడు బయటికి రప్పిస్తున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మళ్ళా నూతన సృష్టి ఇది. ఇదిగోండి, ఏమీ లేని శూన్య స్థితి అయినటువంటి ఈ వృత్తులు, ఈయనకి ఏమీ లేదు, ఇతనికి ఏముంది, ఇతనికి ఏమీ లేదు, అంతా అయిపోయింది, ఉడికిపోయింది, ఏమీ లేదు. ఈవిడి లేదు, ఈవిడ అంతకంటే ఏమీ లేదు, ఈవిడ బొచ్చంత ఖాళీ అయిపోయింది, ఏమీ లేదు, ఏమీ లేదు లోపల. ఏమీ లేని వీళ్ళ స్థితిలో నుండి మళ్ళా ఇదిగోండి కొన్ని లక్షల మందిని తెప్పిద్దాం దేవుడు అనుకుంది. అంటే మళ్ళీ సృష్టి తిరిగి నిర్మిస్తున్నాడు ఇక్కడ. సింపుల్. ఒకసారి సృష్టి పాడైపోయిందా నోవా దగ్గర తిరిగి నిర్మించాడు. ఆ రోజు ప్రమాణం చేశాడు, మళ్ళా నేను ఇలా తెప్పినని చెప్పి ఆ ప్రమాణాన్ని కట్టుబడి ఇప్పుడు డైరెక్షన్ మార్చాడు. ఇంటెన్షన్ అదే డైరెక్షన్ మార్చి ఏమీ లేని ఒక ముసిలి కుటుంబాన్ని ఎంచుకొని, ఏమీ లేని ఒక ముసిలి కడుపును ఎంచుకొని, ఆ కడుపులో నుంచి మరలా ప్రపంచాన్ని సృష్టించాలని దేవుడు అనుకోండి. ఇది ఇప్పుడు దేవుడు కాన్సెప్ట్. అర్థమవుతుంది? ఇలాగా శారీ గుడ్రాలు అనేటటువంటి ఏమీ లేని ఆ కుటుంబాన్ని దేవుడు ఎంచుకొని కొత్త సృష్టి ప్రారంభించాడు అనేది మనకి ఇక్కడ తెలియజేస్తున్నటువంటి అంశం. కాబట్టి 11వ అధ్యాయం ప్రారంభం శాపంతో ముగిస్తే 12వ అధ్యాయం ప్రారంభం ఆశీర్వాదంతో ముగిసింది. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వీళ్ళు ఏం సంపాదించుకోవాలనుకున్నారు 11వ అధ్యాయంలో? పేరు కదా. జాగ్రత్త, ఇక్కడ వీళ్ళు ఏం సంపాదించుకోవాలనుకున్నారు 11వ అధ్యాయంలో? పేరు. అంటే మీకు ఇందాక ఏమని చెప్పా పేరంటే గొప్ప, అంతే కదా. మీకు ఇందాక అదే కదా నేను రాసింది, ఇదిగోండి గొప్ప గొప్ప చేసుకోవాలనుకున్నాను అని చెప్పి మానవ తెలివితేటలతో గోపురం కట్టారు. ఇప్పుడు ఇక్కడ 12వ అధ్యాయంలో మోసెస్ కానీ హోలీ స్పిరిట్ కానీ ఏం చెప్తుందంటే మీరు అనుకుంటే గొప్పగా నేను గొప్ప చేస్తాను మీ పేరుని, ఇదిగోండి నీ నామాన్ని నేను గొప్ప చేస్తా. మానవుడు తమ పేరును తమ గొప్ప చేసుకోవాలనుకున్నారు. లేదు లేదు, అది మీరు అనుకుంటే జరగదు. మీ నేమ్ మీరు ప్రైజ్ చేసుకోవాలనుకోని కుదరదు. నేను చేస్తా, నేను గొప్పగా చేస్తా అని మనుషులు తమ పేరును గొప్ప చేసుకోవాలనే ఆలోచనలతో 11వ అధ్యాయం ప్రారంభమైతే, దేవుడు ఒక మానవుని గొప్ప చేయాలనుకునేటువంటి అధ్యాయంతో 12వ అధ్యాయం ప్రారంభం. చూసారా లింక్? చూసారా? ఇదే అంటున్నా, మీకు లింక్ అర్థం కావాలి, బైబిల్ అర్థం కావాలంటే అప్పుడే మీ బైబిల్ ఓవరాల్ పిక్చర్ అర్థమైంది. 11వ అధ్యాయంలో మానవుడు తమ పేరును తమ గొప్ప చేసుకోవాలనుకునే సంఘటన, 12వ అధ్యాయంలో దేవుడు ఒక మానవుడి పేరును గొప్ప చేయాలనుకునేటువంటి సంఘటన. ఇక్కడ మానవ ప్రయత్నం, ఇక్కడ దేవుడి ప్రయత్నం. మీకు అది అర్థం కావాలి, కాంట్రాస్ట్ మీకు అర్థం కావాలి రెండింటికి మధ్య. ఇప్పుడు ఏం చేయాలి? అందరూ కలిసి ఉంటే అన్నాడు కదా, ఒకే భాష ఒకే పండుగ అందరూ కలిసి ఉన్నారు కదా, అందరూ కలిసి ఉంటే పేరు సంపాదించుకోవాలనుకున్నారు. లేదు లేదు, నేను నీ పేరును గొప్ప చేయను, నువ్వు అందరి దగ్గర నుంచి విడిపో, నీ దేశం నుంచి, నీ బంధువుల నుంచి, నీ తండ్రి అంటే వెళ్ళిపో అంటే ఇక్కడ బయలుదేరు, అప్పుడు పేరు గొప్ప అవుతుంది. అక్కడ కలిసి అందరూ ఉంటే పేరు గొప్ప అవుతుంది. అంటే క్వైట్ ఆపోజిట్ గా ఉంది ఇక్కడ దేవుడి యొక్క ప్రణాళిక. సో అప్పుడు నీ నామం గొప్ప అవుతుంది అని చెప్పాడు. అందుకని మీరు చూడండి, రాగానే ఏం కట్టాడట? యెహోవాకు బలిపీఠం. వాళ్ళు ఏం కట్టారు? గోపురం కట్టారు. 11వ అధ్యాయంలో బాబేలు గోపురం కట్టబడింది. 12వ అధ్యాయంలో బలిపీఠం కట్టబడింది. అర్థమవుతుందా? 11వ అధ్యాయంలో బాబేలు గోపురం మానవ తెలివితేటల ఇటుకలతో కట్టబడింది. 12వ అధ్యాయంలో అపరాధం బలిపీఠం దేవుడు చేసిన
రాళ్లతో అనగా దేవుడి సృష్టితో, దేవుడు మాత్రమే చేసిన సృష్టితో కట్టమని. అందుకని మీరు నిర్గమాకాండం ఒకటి తీయండి. నిర్గమాకాండం 20:25 చదవండి. నిర్గమాకాండం 20:25 చదివితే, నీవు నాకు రాళ్లతో బలిపీఠములు చేయనప్పుడు, నువ్వు నాకు ఎప్పుడైతే బలిపీఠం కట్టాలనుకున్నావు రాళ్లతో బలిపీఠం చేయనప్పుడు, మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. ఎందుకు? మలిచిన రాళ్ళైతే మళ్ళా మానవుడు చేయబడిద్ది, మానవుడు సిత్తు పడిద్ది, మానవుడు కొడవలు పడిద్ది, మానవుడి గుణపం పడిద్ది. అందుకని మానవుడి మలిచిన రాళ్లతో చేయొద్దు. దాని మీద నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. అంటే అర్థం ఏంటి? దేవుడు కట్టినటువంటి ఒరిజినల్, దేవుడు చేసిన ఒరిజినల్ రాళ్ళతోనే కట్టండి. ఒరిజినల్ రాళ్ళతోనే కట్టేయాలి మీరు. అందుకని అబ్రహాం గారు ఇతను కట్టాడు ఒకటి. ఇతను ఏం కట్టాడంటే, ఆ రోజు వాళ్ళందరూ బలిపీఠం కడితే ఈయన దేవుడికి బలిపీఠం, ఆ రోజు వాళ్ళందరూ బాబేల్ టవర్ కడితే ఈయన బలిపీఠం కట్టాడు. బలిపీఠం ఎలా కట్టాడు? అక్కడ దొరికిన రాళ్లతో కట్టాడు. ఈ దేవుడు చేసిన రాళ్ళు ఇవి. దేవుడు చేసిన రాళ్లతో దేవుడికి చేస్తున్నాడు. మానవుడి సొంత తెలివితేటలతో కట్టడం 11వ అధ్యాయంలో కనిపిస్తే, దేవుడిచ్చిన రాళ్లతో కట్టిన విశ్వాసము ప్రార్థన బలిపీఠం 12వ అధ్యాయంలో కనపడుతుంది. అంటే క్లియర్ గా ఒక అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు. బాబేల్ టవర్‌కి వ్యతిరేకంగా దేవుడు ఈ మనిషిని వాడుకోబోతున్నాడు అని మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ. ఓకేనా? కాబట్టి దేవుడి యొక్క తెలివితేటలు. ఆ తర్వాత అబ్రహాం అక్కడి నుంచి ఈజిప్ట్‌కి ఎలా వెళ్ళాడు? అది చాలా బాగుంటది. ఆ టైప్ వాళ్ళది. అది నేను ఇప్పుడు చెప్పనులే గానీ రేపు చెప్తా. ఓకేనా? ఇప్పుడు మీకు ఈ రోజు హోంవర్క్ ఏంటంటే 11, 12 అధ్యాయాలు. మీకేం అర్థమైంది? 10వ అధ్యాయం, 11వ అధ్యాయం, 12వ అధ్యాయం. మీకేం అర్థమైందో రాయండి. 11కి, 12కి ఉన్న తీవ్రమైన వ్యత్యాసం ఏంటో రాయండి. 10వ అధ్యాయం ఇవ్వటానికి గల కారణం రాయండి. 12 నెక్స్ట్ ఏం జరిగింది? చాలా ఆసక్తిగా ఉంటది. నెక్స్ట్ సూపర్‌గా ఉంటది. రేపు సోమవారం మళ్ళా మనం కలుసుకుందాం. అప్పుడు మిగతా ఇది కూడా మనం చూద్దాం. ఓకేనా? అందరికీ ధన్యవాదాలు. సెలవు. మళ్ళా చెప్తున్నాను. అగైన్ అండ్ అగైన్ మీరు ప్రశ్నలన్నీ వర్క్షాప్ గ్రూప్ లో అడిగేసి పడి, నేను ఎవరో టైం చూసుకొని ఒక స్పెషల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రశ్నలు సమాధానాలు నేను డీల్ చేస్తాను. ఓకేనా? నేనే డీల్ చేస్తాను. నేనే దగ్గర ఉండి డీల్ చేస్తాను. రైట్, సంతోషం. మీరు రష్యం ఎవరికి హైట్ ప్రతిదార వాళ్ళకి